ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు దేవుడు మరొకసారి ఇర్మియా గ్రంథంలోని 66వ ఎపిసోడ్కి మనల్ని నడిపించినందుకై ఆ దేవాది దేవుణ్ణి స్తుతించి గణపరుస్తూ వాక్యం కొరకు ఆశతో ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి మన దేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకొని దేవుని సహాయం చేత మనము వాక్య ధ్యానంలోకి ప్రవేశిద్దాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈరోజు మేము సజీవుల లెక్కలో ఉన్నాము అని అంటే అది మీ కృప వలనే కానీ మా గొప్పతనం కాదని ఒప్పుకొనిచున్నాం తండ్రి. ఈరోజు ఇర్మియా గ్రంథంలోని 66వ ఎపిసోడ్లో భాగంగా 29వ అధ్యాయాన్ని మేము ధ్యానించబోతుండగా మా సొంత జ్ఞానంతో కాకుండా మీ యొక్క సహాయం చేత, మీ ఆత్మ నడిపింపు చేత మాకు సహాయం చేయమని వేడుకొనొచ్చు. వినుచున్న ప్రతి ఒక్కరి హృదయములకు ఉపయోగపడే ఎంతో గొప్ప రక్షణార్థమైన సువార్త ఈ సందేశం ద్వారా అందుటకు సహాయం చేయమని వేడుకొనొచ్చు. మీ ఆత్మ నడిపింపును సహాయమును నా తండ్రి, మీ దాసుడైన నాకును మీరు దయచేయమని వేడుకొనొచ్చు. మిమ్మల్ని హెచ్చిస్తూ మిమ్మల్ని తగ్గించుకుంటూ ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేరిట అడిగి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఇర్మియా గ్రంథంలో భాగంగా ఇంతవరకు మనము 5 భాగాలు ముగించుకొని 6వ భాగంలో ముగింపు దశలో ఉన్నాం. 6వ భాగంలోని ముగింపు దశ అంటే మనం ముగించుకున్న ఎపిసోడ్స్ మాత్రం 65 ఎపిసోడ్స్, 65 ఎపిసోడ్స్. ఈరోజు 66వ ఎపిసోడ్లో మనం ప్రవేశిస్తున్నాం. విన్న ఈ 65 ఎపిసోడ్లో జరిగిన ఇంతకాలంలో మొదటి అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు ప్రమాదంలో ఉన్న యూదా దేశమని, విగ్రహాలతో నిండిన యూదా దేశమని, అలానే 11వ అధ్యాయం నుండి 15వ అధ్యాయం వరకు, 16వ అధ్యాయం నుండి 20వ అధ్యాయం వరకు కుమ్మరివాని చేతిలోని యూదా దేశమని, 21వ అధ్యాయం నుండి 25వ అధ్యాయం వరకు రాజరికపు లోటు, పరిపాలన లోటు అనే విషయాలు మనం విన్నాం. ఇప్పుడు 26వ అధ్యాయం నుండి 29వ అధ్యాయం వరకున్న ఈ సందర్భాన్ని మనం ఆలోచిస్తున్నాం. సత్యాన్ని తిరస్కరిస్తున్న యూదా దేశమని. అందులో ఇంతవరకు మనం 26, 27, 28 అధ్యాయాలు ముగించుకొని 29వ అధ్యాయంలోకి మనం ప్రవేశిస్తున్నాం. ప్రియులారా, ఒక్కసారి 29వ అధ్యాయంలో ఉన్న మొత్తం వచనాలు మనకు 32 వచనాలు కనబడతాయి. ఈ 32 వచనాలలో మనం జాగ్రత్తగా గమనించవలసింది ఏంటంటే, ఇందులో ఒకరికి మరొకరు లెటర్స్ రాసుకుంటూ ఉంటారు, ఉత్తరాలు రాస్తూ ఉన్నటువంటి సందర్భమే మనకు 29వ అధ్యాయంలో కనబడుతుంది. మొదటి లెటర్ అంటే ఉత్తరం. ఇప్పుడంటే మనకు ఈమెయిల్స్, వాట్సాప్ మెసేజెస్, తర్వాత మొబైల్ ఫోన్లో మెసేజెస్ ఇలాంటివన్నీ వచ్చాయి. కానీ ఒకప్పుడు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి సందేశం పంపించాలి అని అంటే ఉత్తరాలు రాసేవారు, లెటర్స్ రాసేవారు. అలాంటి లెటర్స్లో భాగంగా మనకు ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయంలో 2 ప్రధానమైనటువంటి లెటర్స్ కనబడతాయి. ఈ 2 లెటర్స్తో పాటుగా దేవుని పేరు చెప్పి సమాజాన్ని మోసం చేస్తున్న 2 దుర్మార్గులు కనబడతారు. అయితే మొదటి లెటర్ ఏమో యూదా దేశం నుండి బబులోనికి వెళ్తుంది. 2వ లెటర్ ఏమో బబులోన్ దేశం నుండి మళ్ళీ యూదా దేశానికి ఒక లెటర్ వస్తుంది. విన్నాగా మరొకసారి చెప్తున్నాను. ఇర్మియా గ్రంథం 29లో 2 ఉత్తరాలు, లెటర్స్ మనకు కనబడతాయి. మొదటి లెటర్ ఏమో యూదా దేశం నుండి బబులోన్ దేశానికి ఉత్తరం బయలుదేరి వెళ్తుంది. 2వ ఉత్తరం ఏమో ఆ మొదటి ఉత్తరాన్ని స్వీకరించి దాన్ని చదువుకొని అందరూ విన్న తర్వాత ఆ ప్రజలు, అక్కడున్నటువంటి వారిలో ఒక అబద్ధ ప్రవక్త అక్కడి నుండి మరొక లెటర్ బబులోన్ దేశం నుండి తిరిగి యూదా దేశానికి మరొక లెటర్ పంపిస్తాడు. కాబట్టి ఈ 2 ఉత్తరాల సమ్మేళనమే 29వ అధ్యాయంలో ఉన్నటువంటి సందర్భం. దీనితో పాటు ఈ అధ్యాయంలో 2 దుర్మార్గులు, దేవుని పేరు చెప్పి ప్రజలను మోసగిస్తున్న ఒక 2 దుర్మార్గులు కనబడతారు. కాబట్టి ఈ విషయాలు మనం క్షుణ్ణంగా క్లుప్తంగా చూసాం కనుక ఇప్పుడు చాలా జాగ్రత్తగా పరిశీలిద్దాం. 29వ అధ్యాయం మొదటి నుంచి.
రాజైన యెకొన్య తల్లియగు రాణియు రాజ పరివారమును యూదాలోను యెరూషలేములోనున్న అధిపతులను శిల్పకారులను కంసాలులను యెరూషలేమును విడిచి వెళ్ళిన తర్వాత ప్రవక్త అయిన ఇర్మియా పత్రికలో లిఖించి యూదారాజైన సిద్కియా బబులోనులోనున్న బబులోను రాజైన నెబుకద్రెజరు నొద్దకు పంపిన షాఫాను కుమారుడైన ఎల్యాషా చేతను హిల్కియా కుమారుడైన గెమర్యా చేతను యెరూషలేములో నుండి చెరపట్టబడిపోయిన వారి పెద్దలలో శేషించిన వారికిని యాజకులకును ప్రవక్తలకును యెరూషలేము నుండి బబులోనునకు అతడు చెరగొనిపోయిన జనులకు అందరికీ పంపించిన మాటలు ఇవే. ఆ మొదటి 3 వచనాలు చాలా పెద్దగా ఉన్నాయి కనుక వ్రాయబడిన సందర్భం ఏంటో చూద్దాం. ప్రియులారా, ఎవరైతే ఇర్మియా గ్రంథం ఆల్ ఎపిసోడ్స్ ఇంతవరకు వివరించిన ఎపిసోడ్స్ చాలా జాగ్రత్తగా వరుస క్రమంలో వింటున్నారో చెప్పిన ఈ విషయాలన్నీ జాగ్రత్తగా వారికి అర్థమయ్యే అవకాశం ఉంటుంది. కానీ మధ్య మధ్యలో కొంచెం విని కొంచెం వదిలేసి మళ్ళీ వదిలేసి అలాంటి వారికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటి వారి కొరకు ఒకసారి మొదటి వచనం ఏంటో దాని భావం ఏంటో వివరిస్తున్నాను, జాగ్రత్తగా చూద్దాం. యెకొన్య అంటే ఎవరో కాదు, యెహోయాకీను. ఇతనిని 596 BC క్రీస్తుపూర్వం 596లో ఇతనిని, ఇతని తల్లిని, అతని రాణిని, అతని రాణి అంటే అతని భార్యను, రాజ పరివారమును, యూదాలోను యెరూషలేములోనున్న అధిపతులను, శిల్పకారులను, కంసాలను యెరూషలేమును విడిచి వెళ్ళిన తర్వాత అంటే వీళ్ళందరినీ నెబుకద్నెజరు అతని సైన్యం పట్టుకొని తీసుకెళ్ళిపోతారు. ఈ సందర్భాన్ని గత ఎపిసోడ్స్లో కూడా నేను మీకు చూపించడం జరిగింది. కానీ ఈరోజు మరొకసారి ఈ ఎపిసోడ్లో భాగంగా ఇదంతా ఎక్కడ మనం చదువుకోగలము అని అంటే రాజులు 2వ గ్రంథం 24వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథం 24వ అధ్యాయంలో మనము 8వ వచనం నుండి రాజులు 2వ గ్రంథం 24వ అధ్యాయం 8వ వచనం నుండి మనకు 17వ వచనం మధ్యలో ఈ సందర్భం అంతా కనబడుతుంది. ఏం జరిగింది అక్కడ? 12వ వచనం చూద్దాం. రాజులు 2వ గ్రంథం 24వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు యూదారాజైన యెహోయాకీనును అతని తల్లియును అతని సేవకులను అతని క్రింది అధిపతులను అతని పరివారమును బయలువెళ్ళి బబులోను రాజు నొద్దకు రాగా బబులోను రాజు ఏలుబడిలో 8వ సంవత్సరమున అతన్ని పట్టుకొనెను. మరియు అతడు యెహోవా మందిరపు ధననిధిలోనున్న పదార్థములను రాజు ఖజానాలోనున్న సొమ్మును పట్టుకుని ఇశ్రాయేలు రాజైన సొలొమోను యెహోవా ఆలయమునకు చేయించిన బంగారపు ఉపకరణములన్నిటినీ యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున తునకలుగా చేయించి ఎత్తుకొని పోయెను. అదియుగాక అతడు దేశపు జనులలో అతి బీదలైన వారు తప్ప మరి ఎవరునూ లేకుండా యెరూషలేము పట్టణమంతటిలోనున్న అధిపతులను పరాక్రమశాలులను 10,000 మందిని వీరుగాక కంసాలి వారిని కమ్మరి వారిని చెరతీసుకొని పోయెను. అతడు యెహోయాకీనును రాజు తల్లిని రాజు భార్యలను అతని పరివారమును దేశములోని గొప్పవారిని చెరపట్టి యెరూషలేము నుండి బబులోను పురమునకు తీసుకొని పోయెను. 7,000 మంది. ఎంతమంది? 7,000 మంది పరాక్రమశాలులను 1,000 మంది కంసాలి వారిని కమ్మరి వారిని యుద్ధమందు ఆరితేరిన శక్తిమంతులనందరినీ బబులోను రాజు చెరపట్టి బబులోను పురమునకు తీసుకొని వచ్చెను. ఇలా అందరినీ బబులోను తీసుకెళ్ళిపోయాడు అనందు చూసారా? ఈ సందర్భాన్నే మనం చదువుకుంటున్న ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము మొదటి 2 వచనాలలో మాట్లాడుతున్నాడు. మొదటి 2 వచనాలు మరియు 3వ వచనం. మీరందరూ వెళ్ళిపోయారు, అక్కడున్న బబులోనులో ఉన్న మీ అందరికీ దేవుడు పంపిస్తున్న మాటలు వినండి అని ఇర్మియా గారు ఒక ఉత్తరాన్ని తీసుకొని రాసి మాట్లాడి పంపిస్తున్నారు. అక్కడ యూదాలోను యెరూషలేములోనున్న అధిపతులను శిల్పకారులను కంసాలులను యెరూషలేమును విడిచి వెళ్ళిన తర్వాత ప్రవక్త అయిన ఇర్మియా పత్రికలో లిఖించి యూదారాజైన సిద్కియా బబులోనులో ఉన్న బబులోను రాజైన నెబుకద్రెజరు వద్దకు పంపిన షాఫాను కుమారుడైన ఎల్యాషా చేతను హిల్కియా కుమారుడైన గెమర్యా చేతను యెరూషలేములో నుండి చెరపట్టబడిపోయిన వారి పెద్దలలో శేషించిన వారికిని యాజకులకును ప్రవక్తలకును యెరూషలేము నుండి బబులోనునకు అతడు చెరగొనిపోయిన జనులకు అందరికీ పంపించిన మాటలు ఇవే. ఇప్పుడు ఇర్మియా గారేమో యెరూషలేములో ఉన్నారు.
ఇలా చెరపట్టబడిన వారందరేమో బాబిలోన్లో ఉన్నారు, బబులోన్ దేశంలో ఉన్నారు. మీకు చాలాసార్లు మ్యాప్స్లో కూడా చూపించాను, యెరూషలేం అనేది ఎక్కడుంది, బబులోన్ అనేది ఎక్కడుంది అనేది. దాన్ని గుర్తుపెట్టుకొని యెరూషలేం నుండి ఇద్దరు వ్యక్తులు బయలుదేరుతున్నారు. ఆ ఇద్దరు వ్యక్తుల పేర్లు, ఒకటి షాఫాను కుమారుడైన ఎల్యాషా, రెండవ వ్యక్తి పేరు గెమర్యా. ఎల్యాషా మరియు గెమర్యా అను ఇద్దరు యెరూషలేం నుండి బాబిలోన్కి వెళ్తున్నారు. ఈ ఇద్దరిని బబులోనుకు పంపిస్తున్నది ఎవరు? అక్కడ స్థానికంగా ఉన్న ఆనాటి కాలానికి సిద్కియా అని రాజు. సిద్కియా ఎవరికి లోబడి పనిచేస్తున్నాడు? బబులోన్ రాజు అయిన నెబుకద్నెజరుకు లోబడి పనిచేయాల్సిన పరిస్థితి ఉంది. అది ఎలా చెప్పగలం? రాజులు 2వ గ్రంథంలో 24వ అధ్యాయంలో రాజైన యెహోయాకీనును పట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత 17వ వచనం చూద్దాం. రాజులు 2వ గ్రంథం 24వ అధ్యాయము 17వ వచనంలో, మరియు బబులోను రాజు అతని పినతండ్రి అయిన మత్తన్యాకు సిద్కియా అను మారు పేరు పెట్టి అతని స్థానమందు రాజుగా నియమించాను. ఒక రాజును పట్టుకొని వెళ్ళిపోయాడు. ఈ సింహాసనం ఖాళీగా ఉంది, ఈ సింహాసనం మీద ఇంకెవరిని కూర్చోబెట్టాలి? అప్పుడు యెహోయాకీనుకు పినతండ్రి, బాబాయ్, చిన్నాన్న అయినటువంటి ఈ మత్తన్యాను పట్టుకొని అతనికి పేరు మార్చి, నీ పేరు మత్తన్యా కాదు, సిద్కియా అని సింహాసనం మీద కూర్చోబెట్టేసి, నువ్వు నాకు లోబడి పనిచేయని పంపిస్తాడు. అలా బబులోన్ రాజైన నెబుకద్నెజరుకు లోబడి యూదా దేశంలో సిద్కియా పరిపాలన చేయాలి. అలా వారి మధ్య ఉన్నటువంటి ఆ ఒప్పందం కారణంగా ఏదో కారణం చేతనో ఏదో ఒక ఉద్దేశం చొప్పునో సిద్కియా యెరూషలేము నుండి బబులోనుకు ఇద్దరు మనుషులు పంపిస్తున్నాడు. ఒక మనిషి పేరేమో ఎల్యాషా, మరొక మనిషి పేరు గెమర్యా. వీరిద్దరూ పోతుంటే ఈ వార్త ఇర్మియా గారికి తెలిసినప్పుడు ఇర్మియా గారు దేవుడు చెప్పిన మాటలను ఒక ఉత్తరంలో రాసి, ఇదిగో మన వాళ్ళు చేపట్టబడ్డారు, వాళ్ళందరికీ దేవుడు పంపిస్తున్న మాటలు అని ఒక ఉత్తరంలో అనేక విషయాలు రాసి ఈ ఎల్యాషా చేత గెమర్యా చేత యెరూషలేం నుండి బబులోనుకు పంపిస్తున్నాడు. ఆల్ రైట్, ఇది ఒక చిన్న పరిచయం. ఏం విన్నాం ఇంతవరకు? యూదా దేశంలో ఉన్న సిద్కియా అను రాజు బబులోన్లో ఉన్న నెబుకద్నెజరు రాజుకు వద్దకు ఒక ఇద్దరు మనుషులు పంపిస్తున్నాడు. ఆ ఇద్దరు మనుషుల పేరు ఎల్యాషా మరియు గెమర్యా. ఆ ఎల్యాషా మరియు గెమర్యా అను ఈ ఇద్దరు వ్యక్తులతో దేవుడు చెప్పిన మాటలను ఇర్మియా గారు ఒక ఉత్తరంలో రాసి బబులోన్లోనున్న ఆ ప్రజలందరికీ పంపిస్తున్నాడు. బబులోనులో ఎవరెవరు ఉన్నారు అని మనం చూస్తే, యెరూషలేములో నుండి చెరపట్టబడి పోయిన వారి పెద్దలలో శేషించిన వారికి, ఎవరెవరికి? పెద్దలలో శేషించిన వారికి, యాజకులకును, ప్రవక్తలకును, యెరూషలేము నుండి బబులోనుకు అతడు చెరగొనిపోయిన జనులకు అందరికీ పంపించిన మాటలు ఇవే. ఎవరెవరు ఉన్నారు దాంట్లో? పెద్దలు, యాజకులు, ప్రవక్తలు, సామాన్య జనులు అందరూ బబులోనికి వెళ్ళిపోవాల్సి వచ్చింది, చెరపట్టబడిపోయారు. మీరందరూ వినండి దేవుని మాటలు అని ఉత్తరాన్ని రాసి ఇర్మియా గారు ఆ ఎల్యాషా చేత గెమర్యా చేత ఆ ఉత్తరాన్ని పంపిస్తున్నాడు. ఇంతవరకు అర్థమైంది కదా? ఆ ఉత్తరంలో ఏముందో మనం ఇప్పుడు విందాం జాగ్రత్తగా. ఆ ఉత్తరంలో ఏముందో తెలుసుకునే ముందు ఇంతకి ఇక్కడ జరిగిన సందర్భం ఏంటో ఖచ్చితంగా మనకు అవగాహన ఉండాలి. ఈ విషయం అర్థం కాకపోతే ఇప్పుడు ఇర్మియా గారు ఏం చెప్తున్నారు, ఆ ఉత్తరంలో ఏం రాస్తుంది, ఇవి మనం అర్థం చేసుకోవడం కష్టం. కాబట్టి బైబిల్ నేర్చుకోవడం అన్నది కానీ, అందులో ఉన్న విషయాలు తెలుసుకోవడం అనేది కానీ ఎంతో ఏకాగ్రతతో చాలా జాగ్రత్తగా విని మనం నేర్చుకుంటూ ఉంటేనే చక్కగా ఈ విషయాలు అర్థమవుతాయి. ప్రియులారా, ఇక్కడ జరిగిన పెద్ద సందర్భం ఏం కాదు. ఇక్కడ విషయం ఏంటంటే, బబులోను అనే దేశంలోనికి అనేక మంది చెరపట్టబడి వెళ్ళిపోయారు. వీరిని చెరపట్టి తీసుకొని వెళ్ళింది ఎవరు? నెబుకద్నెజరు అతని సైన్యం. ఇది ఎప్పుడు జరిగింది? క్రీస్తు పూర్వం 596లో జరిగింది. ఎవరెవరు వెళ్ళిపోయారు? యెకొన్యా అను రాజు, అతని తల్లి, అతని భార్యలు, ఆ దేశంలో ఉన్న పరాక్రమశాలులు, అనేక మంది, కొన్ని వేల మంది జనాలు బబులోను యొక్క సైన్యంతో ఓడిపోయి ఆ తర్వాత వారు చెరపట్టబడి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన కాలంలో
ఇక్కడ మిగిలిపోయిన పేదవారు వీళ్ళందరికీ నెబుకద్నెజర్ అను ఆ బబులోను రాజు యూదా దేశంలోనే సిద్కియా అను ఒక రాజును నిలబెట్టి, నేను వీళ్ళందరినీ తీసుకెళ్ళిపోతున్నాను, నువ్వు నా తరపున ఉండి నేను చెప్పినట్లుగా నువ్వు ఈ ప్రజలను పరిపాలించు అని సిద్కియాను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఆ కారణం చేత సిద్కియా ఇప్పుడు ఎవరికి లోబడి పనిచేయాలి? బబులోను రాజు అయిన నెబుకద్నెజర్కు లోబడి పనిచేయాలి. అయితే జరుగుతున్న విషయాలన్నీ మరి ఒక ప్రాంతంలో దిగువ స్థానంలో ఉన్నవారు వారికంటే ఉన్నత స్థానంలో ఉన్న వారికి జరుగుతున్న విషయాలన్నీ అప్డేట్ చేస్తూ పోతుండాలి. ఒక కంపెనీలో పనిచేస్తున్నాం అనుకోండి, క్రింది ఉద్యోగస్తులు జరుగుతున్న విషయాలను వారికంటే పైన ఉన్న వారికి సమాచారం అందజేస్తూ ఉండాలి. అలా యూదా దేశంలో నుండి ఒక 2 మనుషులు సిద్కియా చేత పంపబడి బబులోనుకు వెళ్తూ ఉంటారు. ఆ వార్త ఇర్మియా గారికి తెలిసినప్పుడు, ప్రవక్త అయిన ఇర్మియా గారికి, మీరు ఎలాగూ బబులోనుకు పోతున్నారు, ఇదిగో ఈ ఉత్తరాన్ని తీసుకెళ్ళండి, దేవుడు చెప్పిన అన్ని విషయాలు ఈ లెటర్లో మీకు రాసిస్తున్నానని ఫస్ట్ లెటర్, ఈ అధ్యాయంలో కనపడుతున్న ఫస్ట్ లెటర్ ఇది. ఈ ఫస్ట్ లెటర్లో ఎవరెవరిని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడు అనంటే, ఆ చెరలోనికి వెళ్ళిపోయిన ఆ ప్రవక్తలు, యాజకులు, చెరలోకి వెళ్ళిపోయిన ఇశ్రాయేలీయుల పెద్దలు, సామాన్య జనులు అందరూ వినాల్సిందే. ఎవరో వెళ్ళిపోయారు చెరలోనికి? ఇప్పుడు యాజకులు వెళ్ళిపోయారు, రాజు వెళ్ళిపోయాడు, ఆ తర్వాత కొందరు ప్రవక్తలను పిలిపించుకుంటున్న అబద్ధ ప్రవక్తలు వెళ్ళిపోయారు, యాజకులు, సామాన్య జనులు, ఇశ్రాయేలీయుల పెద్దలు అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు ఆ ఉత్తరంలో 4వ వచనం నుండి ఇర్మియా గారు యూదా దేశం నుండి బబులోనుకు పంపిస్తున్న ఆ ఉత్తరంలో ఏమేం రాస్తుందో, ఇదంతా ఎవరు జరిగిస్తున్నారో, ఇది ఎవరి ప్రేరేపణ చేత జరుగుతూ ఉందో అని స్పష్టంగా ఇర్మియా గారు అన్ని రాసి పంపించడం జరుగుతుంది. చూద్దాం అది. ఇశ్రాయేలు దేవుడును, 4వ వచనం, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా తన ప్రేరేపణ చేత బబులోనునకు చెర తీసుకొని పోబడిన వారికి అందరికీ ఈలాగో ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. తన ప్రేరేపణ చేత అన్నది చూసారా? తన ప్రేరేపణ చేత అంటే అర్థం ఏంటో తెలుసా? మీరు చెరలోనికి వెళ్ళిపోవడం అనేది కూడా దేవుని ఉద్దేశమే. ఎందుకంటే ఇక్కడ ఉన్నన్ని రోజులు మీరు దేవుని మాట వినలేదు, దేవునికి విధేయత చూపించలేదు కనుక దేవుడు తన ప్రేరేపణ చేత మిమ్మల్ని అందరినీ బబులోనికి తీసుకెళ్ళిపోయాడు. అలా ఆ చెరలోకి వెళ్ళిపోయిన వారందరికీ దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, మీరు అక్కడున్నారు, మేము ఇక్కడున్నాం ప్రస్తుతానికి. కాబట్టి అక్కడున్న మీరు ఏం చేయాలంటే, ఆ బబులోను దేశంలో ఉన్న మీరేం చేయాలంటే, ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి, తోటలు నాటి వాటి ఫలములను అనుభవించుడి, పెండ్లిళ్ళు చేసుకొని కుమారులను కుమార్తెలను కనుడి, అక్కడ ఏమీ మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకై వారు కుమారులను కుమార్తెలను కనున్నట్లు మీ కుమారులకు పెండ్లిళ్ళు చేయుడి, మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుడి. నేను మిమ్మల్ని చెరగొనిపోయిన పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీ మధ్యనున్న ప్రవక్తల చేతనైనను మంత్రజ్ఞుల చేతనైనను మీరు మోసపోకుడి, మీలో కలలు కనువారి మాటలు వినకుడి, వారు నా నామమును బట్టి అబద్ధ ప్రవచనములను మీతో చెప్పుదురు, నేను వారిని పంపలేదు, ఇదే యెహోవా వాక్కు. ప్రియులారా, ఇలా 4వ వచనం నుండి 20వ వచనం వరకు, 4వ వచనం నుండి 20వ వచనం వరకు ఇదొక సుదీర్ఘమైన లెటర్, ఉత్తరం. ఈ లెటర్లో దేవుడు చెప్పిన విషయాలన్నీ ఇర్మియా గారు రాసి అక్కడ పంపిస్తున్నారు. కాబట్టి ఈ మొత్తం లెటర్ ఏముందో చూద్దాం, మనం ఒకసారి చదువుకుందాం. అలా చదువుకున్న తర్వాతనే అందులో ఉన్న వివరణ ఏంటో మనకు అర్థమవుతుంది. ఏదో బైబిల్ చదువుతున్నాడు వివరణ ఇవ్వకుండా అని ఎవరు అనుకోకుండా, ముందు లెటర్ పూర్తిగా చదివితే కదా, ఆ లెటర్ పూర్తిగా చదివితేనే ఆ లెటర్లో దేనిని ఉద్దేశించి దేవుడు ఇర్మియా గారి చేత పలికిస్తున్నాడు, ఆ ప్రజలతో ఎందుకు మాట్లాడిస్తున్నాడు అని మనకు అర్థమవుతుంది. ఇంతవరకు 4వ వచనం నుండి 8వ వచనం వరకు మనం చదువుకున్నాం. ఏం రాస్తుంది 4వ వచనం నుండి 8వ వచనం వరకు? మీరు అక్కడికి వెళ్ళిపోయారు, ఇదంతా నా ప్రేరణ చేతనే జరిగిందని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని ప్రేరేపణ చేతనే మీరందరూ చెరలోకి వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే మీరు ఇక్కడ ఉండి విధేయత చూపించలేదు, దేవుడిచ్చిన వాగ్దాన దేశాన్ని మీరు నిలబెట్టుకోలేదు. అందుచేత మీరు అక్కడికి వెళ్ళిపోయారు,
కానీ దేవుని ఉద్దేశం వేరు. అక్కడికి వెళ్తే ఆ శిక్షలో మేము తప్పు చేసాం, అందుకే మా శిక్ష ఈ శిక్ష పడిందని మీరు తెలుసుకొని మీ హృదయంలో మనస్సు మార్చుకొని మీ హృదయంలో సున్నతి జరిగి ఆ తర్వాత నన్ను వెదకి మీరు నా దగ్గరకు వస్తారన్న ఉద్దేశంతో మిమ్మల్ని చెరలోకి పంపించాను. అయితే మీలో కొందరు అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎవరి మాటలు వింటున్నారంటే కొందరు అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళేం సెలవిస్తున్నారు, మనం వెళ్ళిపోతాం, ఇంకా ఎక్కువ రోజులు ఇక్కడ ఉండం, 2 ఏళ్లలో మనం తిరిగి యెరూషలేంకి వెళ్ళిపోతాం, 2 ఏళ్లలో మనం యూదా దేశానికి వెళ్ళిపోతామని, 2 ఇయర్స్లో మనం తిరిగి వెళ్ళిపోతామని మాటలు మీకు వినపడుతున్నాయి. ఆ మాటలు ఎవరు నమ్మకండి. మీరు అక్కడ ఇల్లులు కట్టుకోండి, పిల్లలను కనండి, మీ కుమార్తెలకు కుమారులను వెతకండి, కుమారులకు కుమార్తెలను వెతకండి, పెళ్ళిళ్ళు చేయండి, అక్కడ స్థిరపడండి. ఇది సుదీర్ఘమైన కాలం పడే శిక్ష, దేవుడే జరిగిస్తున్న కార్యం ఇది. అయితే మీలో కొందరు కలలు కనేవారు ఉన్నారు, మంత్రజ్ఞులు ఉన్నారు. ఇలాంటి వారందరూ ఏదేదో చెప్పి మీ మనసులను పాడు చేస్తున్నారు. వారి మాటలు ఏవి నమ్మకండి అని చెప్పిన మాటలు ఇవి. అంతేకాకుండా మీరు ఏ ప్రాంతాల్లో అయితే నివసిస్తున్నారో ఆ పట్టణం, ఆ ప్రాంతాలు సురక్షితంగా ఉండాలని దేవుని కోరుకోండి. ఏ యుద్ధాలు సంభవించకుండా క్షేమంగా ఉండాలని కోరుకోండి. ఎందుకంటే మీరు అక్కడ నివసిస్తున్నారు కనుక మిమ్మును బట్టి దేవుడు ఆ పట్టణాలు కాపాడి మీ క్షేమం కొరకు, దాంతోపాటు అవి క్షేమంగా ఉంటే మీరు క్షేమంగా ఉంటారు. కాబట్టి అవి క్షేమంగా ఉండాలని కోరుకోండి. ఆ పట్టణాలు, ఆ ప్రాంతాలన్నీ క్షేమంగా ఉండాలని కోరుకోండి. ఆ ఉత్తరంలో చదువుకున్న 4వ వచనం నుండి 8వ వచనం వరకు 3 ప్రధానమైన విషయాలు కనబడుతున్నాయి. 1, ఇండ్లు కట్టుకోండి, పెళ్ళిళ్ళు చేయండి, మీరు విస్తరించండి. తర్వాత అబద్ధాలు చెప్పేవారి మాటలు నమ్మకండి. అది కనబడుతుంది ఇక్కడ. ఆ 3తో పాటు 4వది కూడా కనబడుతుంది. అదే, మీరు ఏ ప్రాంతాల్లో అయితే నివసిస్తున్నారో ఆ ప్రాంతం క్షేమంగా ఉండాలని కోరుకోండి. వాటి క్షేమము మీరు క్షేమంగా ఉండడానికి కారణమవుతుంది. అది 8వ వచనం వరకు మనం చదువుకున్నాం. ఇప్పుడు 9వ వచనం. వారు నా నామమును బట్టి అబద్ధ ప్రవచనములను మీతో చెప్పుదురు, నేను వారిని పంపలేదు. ఇదే యెహోవా వాక్కు. ఎందుకు? వారి మధ్యలో ఎవరున్నారట? మీ మధ్యనున్న ప్రవక్తల చేతనైనను మంత్రజ్ఞుల చేతనైనను మీరు మోసపోకుడి. మీలో కలలు కను వారి మాటలు వినకుడి. దొంగ కలలని కలలు కంటున్నారు. వారందరూ నా నామమును బట్టి అబద్ధ ప్రవచనములను మీతో చెప్పుదురు, నేను వారిని పంపలేదు. ఇదే యెహోవా వాక్కు. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తర్వాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించినట్లు నేను మిమ్మును దర్శింతును. మీరు 70 సంవత్సరాలు అక్కడ ఉండాల్సిందే. ఆ 70 ఇయర్స్ కాలం పూర్తయిన తర్వాతనే మీ గురించి నేను చెప్పిన శుభవార్త, ఆ మంచి వార్తను అప్పుడు నెరవేరుస్తాను. 70 ఇయర్స్ పూర్తవ్వకుండా మాత్రం 80% మీరు తిరిగి రారు. కాబట్టి మీరు అక్కడే ఉండండి, ఇల్లులు కట్టుకోండి, పెళ్ళిళ్ళు చేసుకోండి, విస్తరించండి. మీరు నివసిస్తున్న ప్రాంతాల క్షేమం కోరండి. దేవుడు చెప్పిన వార్త, దేవుడు చెప్పిన మాట 70 సంవత్సరాల తర్వాత నెరవేర్చబడుతుంది. అప్పుడు మీరు తిరిగి వస్తారు, అంతవరకు రారు అని ఇర్మియా గారు ఉత్తరంలో రాసి పంపిస్తున్నారు. ఆ 70 సంవత్సరములు గతించిన తర్వాతనే నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించినట్లు నేను మిమ్మును దర్శింతును. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. క్రైస్తవ సమాజంలో ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం చాలా ఫేమస్ రెఫరెన్స్. ఇది పైన అన్నీ మర్చిపోతారు, కానీ ఆ ఒక్క వచనం మాత్రం మన ఇళ్ళల్లో అక్కడక్కడ ఫ్రేమ్స్ కట్టించుకొని, లేకపోతే మొన్న 31 డిసెంబర్ రోజు కొన్ని మందిరాలలో వాగ్దానాలు ఇస్తారు, ప్రామిస్ కార్డ్స్ అని. దాని మీద ఇది రాస్తుంటారు 29వ అధ్యాయం 11వ వచనంలో, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు అని ఈ వచనం
మన క్రిస్టియన్ కమ్యూనిటీలో చాలా గొప్పగా దీన్ని హైలైట్ చేసి చూపిస్తుంటారు. ఎలా చూపిస్తారు? మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు, ఇదే దేవుని వాక్కు అన్న విషయం ప్రామిస్ కార్డులు రాసుకొని మనం పంచుకుంటుంటాం. కానీ దేవుడి మాట పలికే ముందు వారికి ముందు పైన 70 సంవత్సరాల శిక్ష పడింది. ఆ పనిష్మెంట్ గురించి మాత్రం మనం ఎప్పుడు ప్రామిస్ కార్డ్స్లో రాసుకోం. మీరు 70 సంవత్సరాల శిక్షలో ఉండాల్సిందే అనే వాగ్దానం వస్తుందో చెప్పండి? రాదు. ఎందుకంటే ఆ మాట మనకి ఇష్టం లేదు కాబట్టి. ఈ వాగ్దానాలు ప్రామిస్ కార్డ్స్లో జరిగేది ఏంటంటే మనకి ఏదైతే ఇష్టమో అవన్నీ ఏరికోరి బైబిల్లో వెతికి రాసుకుంటుంటాం. కానీ పాట ఏం పాడతాం మనం? గ్రంథ వాగ్దానంబులన్నీ మావి, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి అని పాడతాం. పాట ఏమో గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రామిస్ కార్డ్స్లో మాత్రం మనం ఏది నచ్చితే అది రాసుకుంటూ పోతుంటాం. బైబిల్లో ఉన్న అన్ని వాక్యాలు మనల్ని బాగు చేయటానికి, మనల్ని సరిచేయటానికి, మనల్ని పరిశుద్ధులుగా తీర్చడానికి ఇవన్నీ రాయబడిన మాటలు. వీటిని మనం నిర్లక్ష్యం చేయకూడదు, చిలుక జోస్యంలాగా మార్చుకోకూడదు. చిలుక ఇతని భవిష్యత్తు ఏంటి అని చెప్తే ఆ చిలుకెళ్ళి ఒక కార్డు పట్టుకొస్తుంది బయటికి. ఆ కార్డులో ఏదో రాస్తుంటే నీ భవిష్యత్తు ఇది చిలుక చెప్పింది అని అంటారు. ఇలాంటి పక్షులన్నిటి మీద అధికారాన్ని దేవుడు మనిషికి ఇచ్చాడు. కానీ మనిషి ఏమయ్యాడు? పక్షి అధికారం కిందికి వచ్చి పక్షి నా భవిష్యత్తు చెప్పవే అని అంటున్నాడు. ఎంత విచారకరం, ఆలోచించండి ఒకసారి ప్రియులారా. అయితే 11వ వచనంలోని ఆ మాట యొక్క భావం ఏంటంటే, ఇర్మియా గారు చెప్పిన ఆ మాటలు ఆ ఉత్తరంలో ఉన్నాయి కదా, 70 సంవత్సరాల కాలం పూర్తయిన తర్వాతనే నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నెరవేరుస్తాను, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కానే కావు. చెరలో నుండి వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత, ఆ దేశంలో వారు స్థిరపడిన తర్వాత సమాధానకర్త ఆ దేశంలో ప్రవేశిస్తాడు. అదే మన రక్షకుడైన యేసు ప్రభు కొంతకాలానికి. ప్రియులారా, 12వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, ఈ శిక్షలో మీరున్నప్పుడు, ఈ 70 సంవత్సరాల కాలం మీరు ఆ శిక్షలో ఉన్నప్పుడు, మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతున్నా. మీరు ఆ శిక్షలో 70 సంవత్సరాలు అక్కడ ఉన్నా, మీరు నాకు మొరపెడితే, మీరు నాకు ప్రార్థన చేస్తే, మీరు నా దగ్గరికి వస్తే నేను మీ మనవి ఆలకిస్తాను. దేవుడు ఎంతగా ఎదురు చూస్తున్నాడు చూడండి. మీరు రావట్లేదు, నేను మీకు ఎంతో సమీపంగా ఉన్నాను. నేను ఎంత సమీపంగా వస్తుంటే మీరు అంత దూరం వెళ్ళిపోతున్నారు ఎందుకు? నేను మీకు ఏం అన్యాయం చేశానండి? దేవుడు ఎప్పుడు కూడా మనిషికి దూరంగా లేడు. దేవుడు ఎప్పుడు మనిషికి సమీపంగా ఉన్నాడు. సమీపంగా ఉన్న దేవుణ్ణి నువ్వు మరింత దూరంగా చేసుకుంటున్నావు చూడండి. అందుకే నాడు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో, మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు యేసు ప్రభు ద్వారా సమీపస్తులుగా మారారు. మధ్యవర్తి అయిన యేసు ప్రభు ద్వారా దూరమైపోయిన దేవుడు మనుషులకు మరి మనకేమైంది? సమాధానం ఏర్పడి మనం సమీపస్తులముగా మారాం. మనం అడిగితే యేసు ప్రభు రాలేదు, మనం అడగకుండానే పరలోకం నుండి దిగి వచ్చి, మీరు పరలోకంలో ఉండవలసిన వారు, నాతో మీరు సమాధాన పడవలసిన వారు, ఆ పాత్ర నేనే పోషిస్తాను సమాధానకర్తగా. నాతో అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా ఉన్న మా ముగ్గురితో మీరు సమాధాన పడాల్సిందే. అది మాటలు. 13వ వచనం చూద్దాం. మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. పూర్ణ మనస్సుతో మనం ఆయన గురించి వెతకాలట. ఈ మాటలు చదువుతుంటే మనకు ఒక వచనం గుర్తు రావాలి. ఏ వచనము? మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. ఇది కూడా మన ఇళ్ళల్లో చాలా గొప్పగా ఉండేది. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అనే మాటలు తెలుసుగా. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అన్న ఈ మాటలు ఏవైతే ఉన్నాయో, ఒక్కసారి 12వ వచనం 13వ వచనం చూడండి. ఇక్కడ ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 12, 13 వచనాలు. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. మొరపెట్టడము, ప్రార్థన చేయడము అంటే ఏంటి? దేవుణ్ణి అడగటం. మీరు అడిగితే నేను మీకు ఇస్తాను.
రెండవది 13వ వచనం మీరు చూస్తే వెదకుడి మీకు దొరుకును అన్నది చూసారా? మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గురించి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు. ఎంత బాగుంది చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో దాగి ఉన్న ఆ లోతైన అర్థం, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అన్న దాంట్లో 2 దొరికాయి మనకి. ఇప్పుడు అడుగుడి మీకు ఇవ్వబడును అంటే ఏం అడగమంటున్నాడు? దేవునికి మనం మొరపెట్టాలట, దేవునికి మనం ప్రార్థన చేయాలట. మమ్మల్ని క్షమించు ప్రభువా, ఈ చెరలో నుండి మమ్మల్ని విడిపించు ప్రభువా, వాగ్దాన దేశంలోనే మమ్మల్ని స్థిరపరచు తండ్రి అని వీరు అడగాలట. వారికి ఆనాడు అది వాగ్దాన దేశం, మనకు పరలోకం అన్నది వాగ్దాన దేశం. ప్రభువా, పరలోకం నుండి మమ్మల్ని దూరం చేయకు తండ్రి, నీ జీవగ్రంథంలో నుండి నన్ను మరి తుడిచిపెట్టకు ప్రభువా, నీ జ్ఞాపకార్థ గ్రంథంలో నుండి నన్ను తోసివేయకు ప్రభువా, తుడిచిపెట్టకు ప్రభువా, నీ జ్ఞాపకాలలో నీ కనుసన్నలలో నేను ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను తండ్రి. ఆ అవకాశం నాకు ఇవ్వు ప్రభువా, నా పాపములు క్షమించు తండ్రి అని మనం దేవుణ్ణి అడగాలట. ఇవి అడగకుండా మనం ఈ లోక సంబంధమైనవి ఏవేవో అడిగి దేవుని ఉద్దేశానికి వ్యతిరేకంగా మనం ప్రార్థనలు చేస్తుంటాం చూడండి. తర్వాత ఎందుకు మమ్మల్ని దేవుడు వదిలేశాడు, ఎక్కడున్నాడు మా దేవుడు అని వెతకాలట. 13వ వచనంలో మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గురించి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనుపరుచుకొందును, ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించెదను, నేను మిమ్మల్ని చెరపట్టి ఏ జనులలోనికి ఏ స్థలములలోనికి మిమ్మల్ని తోలివేసెదనో ఆ జనులందరిలో నుండి ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మల్ని సమకూర్చి రప్పించెదను, ఇదే యెహోవా వాక్కు. ఎచ్చట నుండి మిమ్మల్ని చెరకు పంపితునో అచ్చటికే మిమ్మల్ని మరలా రప్పింతును. ఎంత మంచి మాటలు చూడండి. ఇక్కడ చూస్తున్నాగా అప్పటి నుంచి మనం ఇర్మియా గ్రంథంతో పాటు మత్తయి సువార్తలోని 7వ అధ్యాయము 7వ వచనాన్ని కూడా చూసాం మనం. ఏముంది అక్కడ? అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, తట్టుడి మీకు తీయబడును. ఇంతవరకు అడుగుడి మీకు ఇయ్యబడును చెప్పాను, వెదకుడి మీకు దొరుకును చెప్పాను. మరి తట్టుడి మీకు తీయబడును అంటే ఏంటి? తట్టుడి మీకు తీయబడును అంటే ఏంటో కూడా మనకు అర్థం అవ్వాలి. ఏం జరుగుతుందో ఇర్మియా గ్రంథం 29లోని ఈ వచనాల భావం కూడా చూద్దాం. ప్రియులారా, ఇలా మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనానికి ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయంలోని 12, 13, 14 వచనాలకి ఎంత దగ్గర సంబంధం ఉందో ఆలోచించండి ఒకసారి. దేవుడు అంటున్నాడు 12వ వచనంలో, అనగా ఇర్మియా గ్రంథం 29, 12లో మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. దేవుడు అడిగితే దేవుడు మనవి ఆలకిస్తాడట. అలానే మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గురించి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు, వెతికితే కనబడతాడు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులకు అదే జరిగింది. ఫరో చేతి కింద ఆ ఐగుప్తు ప్రజల కింద బానిస బ్రతుకు అనుభవిస్తున్నప్పుడు వారు పెట్టిన నిట్టూర్పులు, వారు చేసిన నిట్టూర్పులు, వారు పడుతున్న వెట్టి చాకరి, దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుని స్పందించాడు. వారు దేవునికి మొరపెట్టారు, దేవుడు వారికి సహాయం చేశాడు. వారు దేవుని వెతికారు, దేవుడు వారికి ప్రత్యక్షమయ్యాడు. ప్రభువా, నన్ను నువ్వు పంపిస్తున్నావు, వారు నిన్ను పంపించింది ఎవరు అని అడిగితే నేనేం స్పందించాలి, నేనేమని చెప్పాలి? అప్పుడు దేవుడు అన్నాడు, నేను ఎల్లప్పుడూ మీతో ఉన్నవాడను, నేను ఉన్నవాడను, నిన్న నేడు రేపు ఎల్లప్పుడూ ఉన్నవాడనే. కాబట్టి ఉన్నవాడు అని చెప్పిన ఆయన నన్ను పంపించాడు. ఆనాడు ఆ ఐగుప్తు చెరలో ఉన్న ఆ ప్రజలతో ఉన్నవాడు అని ఎవరైతే పలికారో ఆ ఉన్నవాడే ఈనాడు అష్షూరు చెరలోనికి, బబులోను చెరలోనికి వెళ్ళిపోయిన ఈ ఇశ్రాయేలీయులకు కూడా నేను తోడుగా ఉంటానని దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. మనం దానిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే ఎలా? అదే అంటున్నాడు, తట్టుడి మీకు తీయబడును అన్న మాటలో మత్తయి సువార్త 7వ అధ్యాయంలోని 7వ వచనంలో దాని
14 వచనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 29:14. ఆ వచనం యొక్క భావం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. నన్ను నేను మీకు కనుపరుచుకుంటున్నాను, మీరు నన్ను వచ్చి పూర్ణ మనసుతో వెదకి నీవున్నావా అంటే నేను ఉన్నాను అని నన్ను నేను కనుపరుచుకుంటాను. ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మును చెరలో నుండి రప్పించెదను, నేను మిమ్మును చెరపట్టి ఏ జనులలోనికి ఏ స్థలములలోనికి మిమ్మును తోలివేసితినో ఆ జనులందరిలో నుండి ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మును సమకూర్చి రప్పించెదను. ఇదే యెహోవా వాక్కు. ఎచ్చట నుండి మిమ్మును చెరకు పంపితునో అచ్చటికే మిమ్మును మరలా రప్పింతును అని దేవుడు సెలవిస్తున్నాడు. ఈరోజు మనం 2024లో ఉన్నాం. మనకు కూడా దేవుడు సెలవిస్తున్న మాటలు ఇవే. మీరు నన్ను అడగండి, మీకును నాకును అడ్డముగా వస్తున్నది మన పాపములే అంటే దేవుడు అంటున్నాడు, మీ పాపములే మీకు నాకు అడ్డంగా వస్తున్నాయి, మన దోషములే దేవునికి మనకు అడ్డుగా వస్తున్నాయి. ప్రియులరా, ఆ మాట చూద్దాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చూస్తే, రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కూర్చ కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. గనుక ఆయన ఆలకింపకున్నాడు. ఆ గనుక ఆయన ఆలకింపకున్నాడు అని చూస్తారా? ఆలకించడం అంటే ఏంటి? ముందు పాపాన్ని ఒప్పుకొని నన్ను క్షమించు అని మీరు అడగండి, అప్పుడు నేను మిమ్మల్ని రక్షిస్తాను. అదే జరుగుతోంది ఇర్మియా గ్రంథం 29లో. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుతూ వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు ఇవన్నీ మానేశారు కదా, ప్రార్థన చేసే అలవాట్లేదు, నాకు మొరపెట్టే అలవాట్లేదు, మీ ఆత్మీయ జీవితం గురించి నాతో పంచుకునే అలవాట్లేదు, అన్నీ మానేసుకొని దేవుడు మమ్మల్ని వదిలేశాడనంటే, వదిలేసింది నువ్వా దేవుడా? దేవుడు నిన్ను వదిలివేయలేదు కాబట్టే ఆయన ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. ఎన్ని రోజులైంది, ఎన్ని నెలలైంది, ఎన్ని సంవత్సరాలైంది దేవుని దగ్గరికి నువ్వు వచ్చి మొరపెట్టక, ఆయనను జ్ఞాపకం చేసుకునక, ఒక్కసారి నీ హృదయంలో ఆ ప్రశ్న వేసుకొని ఆలోచించి. నువ్వు ఆయన వద్దకు రాకపోయినా నీ నాసికారంధ్రంలోనికి ఆయన ఊపిరిని పంపిస్తున్నాడు. నీవు ఆయన వద్దకు రాకపోయినా నీకు భోజన పదార్థాలను ప్రతిరోజు ఆకలినప్పుడంతా ఆయన నీకు కొరకు సిద్ధపరుస్తున్నాడు. నీవు ఆయన వద్దకు రాకపోయినా నీకు మంచి వస్త్రములను దయచేశాడు, ఉండటానికి నివాసం ఇచ్చాడు. నీ కష్ట సమయాల్లో కూడా నిన్ను విడువక ఏదో ఒక విధంగా ఆయన పరిష్కార మార్గాన్ని నీకు బోధించాడు, తెలియచేశాడు. నువ్వు అందులో నుంచి బయటపడ్డావు. ఇవన్నీ దేవుడు నీకు సహాయం చేయకుండానే సాధ్యమైందంటావా? నీ గొప్పతనం ద్వారా అయ్యిందని నువ్వు అతిశయపడితే మాత్రం, ఒకనాడు నెబుకద్నెజరును ఆ రాజు, ఈ బబులోను పట్టణాన్ని నేను కదా కట్టించింది అన్నాడు. ఆ తర్వాత పశువులు తినే గడ్డి తినే మాదిరిగా మారిపోయాడు, దేవుని శాపానికి గురయ్యాడు. దేవుడు నాకేం చేయలేదు అని నువ్వు అనుకుంటున్నావు. దేవుడు నీకు చేశాడు కనుక నువ్వు ఇంకా బ్రతికున్నావు. ఆయన ఇచ్చిన ఊపిరి ఆయన లాగేసుకొని అంటే, నువ్వు దేవుని విడిచిపెట్టినప్పుడు, నన్ను విడిచిపెట్టావు కనుక నీకు ఇచ్చిన ఊపిరి నేను లాగేసుకుంటున్నాను అని అంటే, అప్పుడు ఏమవుతుండే మన పరిస్థితి? దేవుని ప్రేమ నిర్విరామంగా మన ఎడల కొనసాగుతూనే ఉంది. అది మనకు అర్థం అవ్వాలి ప్రియులారా. అలా ఎందుకు ఇక్కడే 12, 13, 14 వచనాల దగ్గర ఆగానంటే, మనకు బాగా పరిచయం ఉన్న మాటే మత్తయి సువార్త 7:7. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఆ ఒక్క మాట పట్టుకొనే ఉన్నాం కానీ ఇంతకీ ఏం అడగాలి, ఏం వెతకాలి, ఏది నా కొరకు తీయబడుతుంది అనే ప్రశ్న రావాలి. ఆ 3 మాటలకు ఇర్మియా గ్రంథం 29లో 12, 13, 14 వచనాల్లో ఎంత బాగుంది చూడండి. మీరు అడగండి, మీరు ప్రార్థన చేయండి, మారు మనసు పొంది నేను మీకు స్పందిస్తాను, జవాబునిస్తాను. పూర్ణ హృదయంతో నన్ను వెతకండి, నేను మీతో ఉన్నానని నన్ను నేను కనపరుచుకుంటాను. నిజంగా మాకు ఇంకెవ్వరు లేరు, మాకు దిక్కు దేవుడే అని మొరపెట్టారు ఇశ్రాయేలీలు ఒకప్పుడు ఐగుప్తులో. అప్పుడు దేవుడు మోషే గారితో, ఉన్నవాడు పంపించాడని చెప్పు, నేను ఉన్నాను వారి మధ్యలో అని చెప్పాడు. ఆ తర్వాత దేవుడు ద్వారం తెరిచాడు ఇశ్రాయేలీలకు. ఏ ద్వారం? 1 కాదు, 2 కాదు. ప్రారంభమైంది. ఐగుప్తీయుల ఆలోచనలకు అన్నిటికీ మూతపడ్డాయి.
ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశానికి బయలుదేరడానికి గొప్ప ద్వారం తెరవబడింది. వెనుకల సైన్యం, ముందర సముద్రం, అయినా దేవుడు తెరిచాడు. తట్టుడి మీకు తీయబడును. అగాధములో నుండి దేవుడు వారిని నడిపించి బయటికి తీసుకొని వచ్చాడు. అక్కడికి ఆగలేదు. అది దాటిన తర్వాత యోర్దాను నది ప్రవహించుచుండగా వారి కొరకు ఆ ప్రవాహాన్ని ఆపేశాడు దేవుడు. మన జీవితంలో కూడా ఎన్నో కష్టాలు, శ్రమలను, ఆ భయంకరమైన ప్రవాహాన్ని దేవుడు ఆపి మనల్ని దాటించింటాడు. ఆలోచించండి ఒకసారి. దాటించి ఇది మీది తీసుకోండి అని ఇచ్చేసాడు అక్కడ. అదే దేవుడే, ఉన్నవాడను ఆ దేవుడే మళ్ళీ తిరిగి బబులోను చెర నుండి, అష్షూరు చెరలో నుండి ఇదిగో వీరిని విడిపించి తీసుకొని వచ్చి మళ్ళీ ద్వారం తెరుస్తాడట. దీన్ని ఏమన్నాడు? ముందు మాట్లాడుకున్న 11వ వచనంలో, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మిమ్మల్ని చెరలోకి పంపించింది ఈ ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు మేము చేసిన పాపాలే కదా దీనికి కారణం. మేము మారు మనసు పొందింటే, మేము దేవునికి విధేయత చూపించింటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని వారు ఆలోచించాలి. 15వ వచనం, బబులోనులో మీకు యెహోవా ప్రవక్తలను నియమించి ఉన్నాడని మీరు చెప్పుకుంటురే. సరే, దావీదు సింహాసనమందు కూర్చుని ఉన్న రాజును గూర్చియు, మీతో కూడా చెరలోనికి పోక ఈ పట్టణంలో నివసించు ప్రజలను గూర్చియు, మీ సహోదరులను గూర్చియు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారి మీదికి ఖడ్గమును, క్షామమును, తెగులును పంపుచున్నాను. కుళ్ళి కేవలము చెడిపోయి తినశక్యము కాని ఆ అంజూరపు పండ్లను ఒకడు పారవేయునట్లు నేను వారిని అప్పగించుచున్నాను. యెహోవా వాక్కు ఇదే. వారు విననుల్లని వారై, నేను పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకుల చేత వారి యొద్దకు పంపిన నా మాటలను ఆలకింపకపోయిరి గనుక నేను ఖడ్గము చేతను, క్షామము చేతను, తెగులు చేతను వారిని హింసించుచు భూరాజ్యములన్నిటిలో వారిని ఇటు అటు చెదరగొట్టుదును. నేను వారిని తోలివేయు జనులందరిలో శాపాస్పదముగాను, విస్మయ కారణముగాను, అపహాస్యాస్పదముగాను, నిందాస్పదముగాను ఉండునట్లు వారిని అప్పగించుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను యెరూషలేములో నుండి బబులోనునకు చెరగొని పోయిన వారులారా, మీరందరూ యెహోవా ఆజ్ఞను ఆలకించుడి. ఇది ఉత్తరం. అలా 4వ వచనంలో ప్రారంభమై 20వ వచనంలో ఇర్మియా గారు లెటర్లో రాసి పంపిస్తున్న మాటల ముగింపు 20వ వచనం. ఏం జరుగుతుంది ఇక్కడ? ఇంతవరకు 14వ వచనం వరకు విన్నాం వివరణ. ఇప్పుడు 15వ వచనం నుండి చూద్దాం. బబులోనులో మీకు యెహోవా ప్రవక్తలను నియమించి ఉన్నాడని మీరు చెప్పుకుంటారే. సరే, దావీదు సింహాసనమందు కూర్చుని ఉన్న రాజును గూర్చి, మీతో కూడా చెరలోనికి పోక ఈ పట్టణంలో నివసించు ప్రజలను గూర్చి, మీ సహోదరులను గూర్చి యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. విషయం ఏంటంటే, బబులోనులో మీకు ప్రవక్తలను దేవుడు నియమించున్నాడని మీరు చెప్పుకుంటున్నారు. వారు చెప్పే అబద్ధం మాటలు నమ్మకండి. ఇక్కడ ఏం జరుగుతుందో చెప్తున్నాను వినండి అని చెరలోనికి వెళ్ళిపోయిన వాళ్ళు అనుకుంటున్నారు. 2 ఏళ్లలో తిరిగి వస్తామని మీరు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ స్థానికంగా మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు చూసారా? ఆ మిగిలిపోయిన వాళ్ళు ఎలా ఉన్నారంటే, దేవుడు వారి మీదకి ఖడ్గము, దేవుడు వారి మీదకి క్షామము, దేవుడు వారి మీదకి తెగులు, ఇవన్నీ పంపించడానికి సిద్ధంగా ఉన్నాడు. వారి బ్రతుకులు ఏమవుతాయంటే, కుళ్ళి కేవలము చెడిపోయి తినశక్యము కాని ఆ అంజూరపు పండ్లను ఒకడు పారవేయనట్లు నేను వారిని అప్పగించుచున్నాను. ఈ మాట చదివినప్పుడు ఈ అంజూరపు పండ్ల గురించి నేను మొన్ననే ఏదో విన్నానే ఇర్మియా గ్రంథంలో అని మీకు ఎవరికైనా అనిపిస్తుంటే, ఈ అంజూరపు పండ్ల గురించి మనము ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయంలో 2 గంపలను చూసాం. ఒక గంపలో మంచి తినటానికి చాలా బాగుండే అంజూరపు పండ్లు ఉన్న ఒక గంప కనపడుతుంది. పనికిరాని కుళ్ళి అసహించుకునే విధంగా ఉన్న మరొక
అంజూరపు పండ్ల గంప మనకు ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయంలో ఆ ఎపిసోడ్ మనం మాట్లాడుకున్నప్పుడు విన్నాం. చెరలోనికి మీరు వెళ్ళిపోయారు కదా, యెకొన్య అతనితో పాటు మీరందరూ మంచి అంజూరపు పండ్లుగా ఉన్నారు. అక్కడ ఉన్నవారు మీరు ఇళ్ళు కట్టుకోండి, పెళ్ళిళ్ళు చేసుకోండి, పిల్లలు కనండి. దేవుడు ఏర్పాటు చేసిన దినం రోజు మీ పిల్లల్ని మళ్ళీ 70 సంవత్సరాల కాలం అయిపోయిన తర్వాత తీసుకొని వస్తాడు. కానీ అక్కడుండి మీరేమనుకుంటున్నారంటే, మిగిలిపోయిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా యెరూషలేంలో, వీళ్ళు చాలా బాగున్నారని మీరు అనుకుంటున్నారు. వాళ్ళు ఎలా ఉన్నారంటే, మొన్న ఒకసారి మీకు చెప్పాను కదా, చెడిపోయిన కుళ్ళిపోయిన ఆ అంజూరపు పండ్ల గంప మిక్కిలి జబ్బు గలది అని ఉంటుంది చూడండి. 24వ అధ్యాయము 2వ వచనంలో, ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనంలో, ఒక గంపలో ముందుగా పక్వమైన అంజూరపు పండ్ల వంటి మిక్కిలి మంచి అంజూరపు పండ్లుండెను, రెండవ గంపలో మిక్కిలి జబ్బైన అంజూరపు పండ్లుండెను, అవి తినశక్యము కానంతగా జబ్బువి. ఎవరైనా జబ్బు ఫ్రూట్స్ తింటారా చెప్పండి? చెడిపోయినవి, కుళ్ళిపోయినవి, వాసన వస్తున్నవి తినరుగా. ఏం చేస్తారు? తీసి పడేయడమే దిబ్బలో, డస్ట్బిన్లో. ఆ పనికిరాని అంజూర పండ్ల గంప ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరో కాదు, చెరలోనికి మీతో పాటు రాకుండా ఇంకా ఇక్కడ నిలిచిపోయారుగా యెరూషలేంలో. ఈ యెరూషలేంలో ఎవరైతే నిలిచిపోయారో వాళ్ళు ఆ గంపతో సమానం. ఎందుకు? దేవుడు వీరి మీదికి ఖడ్గము, తెగులు, క్షామం అను ఈ మూడింటిని పంపించినప్పుడు వీరి బ్రతుకులు సర్వనాశనం అయిపోతాయి. అలా 24వ అధ్యాయంలో చెప్పిన మాటనే ఇర్మియా గారు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నారు ఈ ఉత్తరంలో. ఆల్ రైట్, చూద్దామా? ఇర్మియా గ్రంథం 29 17వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారి మీదకి ఖడ్గమును, క్షామమును, తెగులును పంపుచున్నాను. కుళ్ళి కేవలం చెడిపోయి తినశక్యము కాని ఆ అంజూరపు పండ్లను ఒకడు పారవేయునట్లు నేను వారిని అప్పగించుచున్నాను. యెహోవా వాక్కు ఇదే. వారు విననులని వారై ఇప్పటికి కూడా వారు వినట్లేదు. నేను పెందలక్కడ లేచి ప్రవక్తలైన నా సేవకుల చేత వారి యొద్దకు పంపిన నా మాటలను ఆలకింపకపోయిరి. ఉన్న వీళ్ళు వినలేదు, వెళ్ళిపోయిన మీరు వినలేదు. అందుకే అలా అయిపోయింది పరిస్థితి. గనుక నేను ఖడ్గము చేతను, క్షామము చేతను, తెగులు చేతను వారిని హింసించుచు భూరాజ్యములన్నిటిలో వారిని ఇటు అటు చెదరగొట్టుదును. నేను వారిని తోలివేయు జనులందరిలో శాపాస్పదముగాను. వీళ్ళు చూడండి, ఇద్దరు వెళ్ళిపోయారు, 2 బ్యాచ్ వెళ్ళిపోయాయి చెరలోనికి. ఇంకా 3వ బ్యాచ్ ఇది ఉంది. వీళ్ళన్నా దేవుని మాట వినిండొచ్చు కదా అని అనేక మంది ఇదిగో దేవుని మాట వినకపోతే వీళ్ళలాగా శపించబడతారని శాపాస్పదముగా ఇక్కడున్న వారి పేర్లు వాడుకుంటారు. తర్వాత విస్మయ కారణముగాను, ఇలాంటి నిజమైన దేవుడున్న ప్రజలు ఇలా అయిపోయారేంటి అని విస్మయంగా మాట్లాడుకుంటారట. అపహాస్యాస్పదముగాను, ఇంత మంచి దేవుడు వదులుకున్న ఇలాంటి భయంకరమైన మనుషులు ఏమేమి మాట్లాడుకున్నారు? నీచులు, భక్తిహీనత, ఇవన్నీ మాటలు నిందాస్పదముగాను అపహాస్యాస్పదముగాను ఉండునట్లు వారిని అప్పగించుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీరు ఒకవేళ 2 ఏళ్లలో తిరిగి వస్తామని మాట్లాడుకుంటే ఇక్కడున్న వాళ్ళకే ఖడ్గం రెడీగా పెట్టాడు దేవుడు, ఇక్కడున్న వాళ్ళకి తెగులు పెట్టాడు, ఇక్కడున్న వాళ్ళకి క్షామం పెట్టాడు. ఈ మూడింటి చేత వారికి శిక్ష పడుతున్నప్పుడు మీరు ఇక్కడికి వస్తే మీరు కూడా అందులో శిక్ష అనుభవిస్తారు. మీకు 70 సంవత్సరాలు అయిపోవాలి, అప్పుడే రావాలి. ప్రారంభమైంది వీరికంటే ముందున్న వారి వద్ద నుండి ఆ 70 సంవత్సరాలు. నేను యెరూషలేములో నుండి బబులోనునకు చెరగొనిపోయిన వారలారా, మీరందరూ యెహోవా ఆజ్ఞను ఆలకించుడి. ఎవరు మిస్ అవ్వకండి. చెప్పిన మాటలని జాగ్రత్తగా హృదయంలో భద్రపరచుకోండి. ఇప్పటికైనా వినండి అని ఆ ఉత్తరంలో ముగింపు మాట అది. ఇప్పుడు ఇదంతా ఒక భాగం అయిపోతే ఇర్మియా గ్రంథంలో 29వ అధ్యాయం నుండి 1 నుంచి 20 వచనం వరకు, ఇప్పుడు 21 నుండి 23 వరకు ఇద్దరు దుర్మార్గులు కనపడతారని చెప్పాను. ఆ ఇద్దరు దుర్మార్గులు ఈ 21 నుండి 23వ వచనం వరకు కనపడతారు. ఈ ఇద్దరు ఎవరంటే, మీ మధ్యలో
నా నామమును బట్టి మీకు అబద్ధ ప్రవచనలు ప్రకటించు కోలాయా కుమారుడైన అహాబును గూర్చి, మయషేయ కుమారుడైన సిద్కియాను గూర్చి. ఎవరి గురించి? ఒక వ్యక్తి పేరు అహాబు, మరొక వ్యక్తి పేరు సిద్కియా. ఈ పేర్లు ఎక్కడో మామూలుగా విన్నట్లుందే అని అనిపిస్తూ ఉండొచ్చు. రాజుల గ్రంథంలో అహాబ్ అని రాజు ఉంటాడు. ఇర్మియా గ్రంథంలో ఇక్కడ అహాబు కనబడుతున్నాడు. రాజుల గ్రంథంలో కూడా ఒక అహాబు కనబడతాడు, యెజబెలుకు భర్త. వాళ్ళిద్దరు కారు వీరు, వీళ్ళిద్దరు వేరు. అవునా? నా నామమును బట్టి మీకు అబద్ధ ప్రవచనములు ప్రకటించు కోలాయా కుమారుడైన అహాబును గూర్చి, మయషేయా కుమారుడైన సిద్కియాను గూర్చి, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియు నాకు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. సిద్కియా, అహాబు అను వీరిద్దరూ మనకు రాజుల గ్రంథాలు చదువుతున్నప్పుడు రాజుల పట్టీలో కనబడతారు. అహాబ్ అనే రాజు ఉన్నాడు, సిద్కియా అనే రాజు ఉన్నాడు. ఆ వ్యక్తులు వేరు, ఇక్కడ చెప్పబడుతున్న ఈ ఇద్దరు వ్యక్తులు వేరు. వీళ్ళెవరి కుమారులు? మయషేయా కుమారుడేమో సిద్కియా, కోలాయా కుమారుడైన అహాబు. కాబట్టి పేరు ఒకటే ఉంది కదా అని వీళ్ళు మళ్ళీ పుట్టుకుపోచ్చారా, వాళ్ళే మళ్ళీ తిరిగి జన్మించారా అని ఎవరు కూడా దయచేసి అనుకోకండి. ఇక్కడ ఒకే పేరున్న వేరే వ్యక్తులు. ఆల్ రైట్, ఏం చేస్తున్నారు వీళ్ళు? ఆలకించుడి, వారు ఇశ్రాయేలీయులలో దుర్మార్గము జరిగించుచు, తమ పొరుగువారి భార్యలతో వ్యభిచరించుచు, నేను వారికి ఆజ్ఞాపింపని అబద్ధపు మాటలను నా నామమును బట్టి ప్రకటించుచు వచ్చిరి. నేనే ఈ సంగతిని తెలుసుకుని వాడనై సాక్షిగానున్నాను. దేవుడే నిలబడ్డాడు వారి పక్షాన సాక్ష్యంగా. వారి పక్షాన సాక్ష్యంగా ఉంటే ఈ దుర్మార్గులు ఇలా చేశారని. ఏం చేశారు? 21వ వచనం నుండి మళ్ళీ చూద్దాం. నా నామమును బట్టి మీకు అబద్ధ ప్రవచనములు ప్రకటించు కోలాయా కుమారుడైన అహాబును గుర్చి, మయషేయా కుమారుడైన సిద్కియాను గుర్చి, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియు నాకు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఆలకించుడి, వారు ఇశ్రాయేలీయులలో దుర్మార్గం జరిగించుచు, తమ పొరుగువారి భార్యలతో వ్యభిచరించుచు, నేను వారికి ఆజ్ఞాపింపని అబద్ధపు మాటలను నా నామమును బట్టి ప్రకటించుచు వచ్చిరి. నేనే ఈ సంగతిని తెలుసుకున్న వాడినై సాక్షిగానున్నాను. కాగా బబులోను రాజైన నెబుకద్రెజరు చేతికి వారిని అప్పగించుచున్నాను. మీరు చూచుచుండగా అతడు వారిని హతము చేయును. చెరపట్టబడి బబులోనులోనున్న యూదా వారందరూ బబులోను రాజు అగ్నిలో కాల్చిన సిద్కియా వలెను అహాబు వలెను యెహోవా నిన్ను చేయునుగాకని చెప్పుచు వారి పేళ్లను శాపవచనముగా వాడుకుందురు. ఇదే యెహోవా వాక్కు. ఈ లెటర్లో ఇది కూడా ఒక భాగం. ఏం జరుగుతుందంటే, ఏ లెటర్లో? ఇర్మియా గారు రాసి పంపుతున్న ఉత్తరంలో. మీ మధ్యలో ఇద్దరు అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. దేవుని నామాన్ని బట్టి అబద్ధాలు ప్రకటిస్తున్నారు. దానితోపాటు పొరుగువారి భార్యలతో వీరిద్దరు వ్యభిచరిస్తున్నారట. ఇవన్నీ గమనిస్తే సృష్టికర్త దేవుడు పరలోకమందుండి ప్రతి నరుని కనులారా పరీక్షిస్తున్నాడట, చూస్తున్నాడు. మనము పరిశుద్ధంగా జీవిస్తే ఆయన మన గురించి జ్ఞాపకం చేసుకుంటాడు. మనం అలా జీవించకపోతే వారి మీదికి తీర్పును పంపిస్తాడని ప్రతి వ్యక్తి విషయంలో ఆయన కన్నేసి పెట్టాడన్న విషయం, ప్రతి నరుని ఆయన గమనిస్తున్నాడన్న విషయం వింటున్న మనకు అర్థం అవ్వాలి. ఇద్దరున్నారట, అహాబు, మరొక వ్యక్తి పేరు సిద్కియా అట. వీళ్ళు అబద్ధాలు చెప్పారట, పొరుగువారి భార్యలతో వ్యభిచరించారట, అందుకే దేవుడు శిక్షిస్తున్నాడు అని మనం విని అట్లా వదిలిపెట్టి వెళ్ళకూడదు. మీరు జాగ్రత్తగా గమనిస్తే భూమి మీద పరిశుద్ధులు ఎంతమంది ఉన్నారు, ఇలాంటి దుర్మార్గులు పాపం చేస్తూ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని దేవుడు ప్రతి మనిషిని గమనిస్తున్నట్లుంది. చూడండి, మాటలు చూస్తుంటే వింటున్న మనకు అర్థం అవ్వాలి. అంత పెద్ద సృష్టికర్త ఏ పని లేకుండా ఈ మనుషులు ఎందుకు చూస్తున్నాడు అబ్బా అని మనం అనుకుంటాం. కానీ ఆయనకున్న పనే మనల్ని పరలోకానికి ఎలా తీసుకురావాలి అని. మనల్ని పరలోకానికి ఎలా తీసుకురావాలని ఆలోచిస్తున్నప్పుడు పరలోకంలో పరిశుద్ధులే ఉంటారుగా. ఇలాంటి పాపాత్మలకు చోటు ఎక్కడితే? దేవుని చేత దేవుని ప్రేరేపణ చేత హెచ్చరిస్తున్న ప్రవక్తల మాటలు వినక వారి సొంత మాటలు, వారి సొంత నిర్ణయాలు తీసుకుని ప్రజలు ఎంత మోసం చేశారు. ఒకప్పుడు సమూయేలు మొదటి గ్రంథంలో ఏలీ కుమారులైన హోఫ్ని ఫినెహాసులు చేసిన పని అదే.
మందిరానికి ఎవరైనా వస్తుంటే ఆ వచ్చిన స్త్రీలతో వీరు శయనించడం ప్రారంభించారు. అలాంటి దుర్మార్గం పని చేసినందుకే దేవుని యొక్క గుడారం, దేవుని యొక్క మందిరం షీలోహులో లేకుండా దేవుడు దాన్ని తొలగించాడు. అవన్నీ పూర్వీకులు చేసిన తప్పులు వీళ్ళు ఎరిగి ఉండి మళ్ళీ వీళ్ళు ఇదే తప్పు చేస్తున్నారు చూడండి. ప్రియులారా, మరొక మాట చెప్తాను, అందరూ వినండి జాగ్రత్తగా. మనకంటే వయసులో పెద్దవారు, పితరులు, మన తాతలు ముత్తాతలు, వారి చరిత్ర మనం విన్నప్పుడు, మన తండ్రుల చరిత్రలు మనం విన్నప్పుడు, వారి జీవితాలలో దేవునికి ఇష్టం లేనివి ఏదైనా చోటు చేసుకుంటే, ఈ జనరేషన్లో ఉన్న మనం, ఈ తరంలో ఉన్న మనం, నా తండ్రులు చేసిన, నా పితరులు చేసిన తప్పులు నేను చేయకుండా జాగ్రత్త పడి దేవుని చేత నిర్దోషి అని అనిపించుకునే అంతవరకు నన్ను నేను మార్చుకోవాలి అని నిర్ణయం తీసుకోవాలి. మా తండ్రి పాపం చేస్తే, మా ముత్తాత తాతలు తప్పు చేస్తే, నేను వారికంటే ఇంకా గొప్పగా తప్పులు చేసి చరిత్రలు నిలిచిపోవాలని ఆశ మనకు ఉండకూడదు. అది తప్పు. దేవుడు నరులను కనులారా చూచుచున్నాడు. ఆయన నరులను కనులారా చూచుచున్నాడు కనుకనే ఈ ఇద్దరిని పట్టుకున్నాడు. ఈ ఇద్దరు ఎవరు? అహాబు, సిద్కియా. దేవుడు నరులను కనులారా చూచుచున్నాడు అనే మాట చూస్తారా? కీర్తనల గ్రంథం 11వ అధ్యాయం 11వ కీర్తన 4వ వచనం చూద్దామా? 11వ కీర్తన 4వ వచనం. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కనులారా చూచుచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. ఆయన నరులను కనులారా చూచుచున్నాడు. ఇప్పుడు ఎందరైతే వాక్యం వింటున్నారో మన మీద కూడా ఆయన దృష్టి ఉంది. చెబుతున్న నా మీద కూడా దృష్టి ఉంది. కాబట్టి మనము ఎంతో భయము భక్తితో బహు జాగ్రత్త కలిగిన వారమై మనం జీవించాలి. మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఇంకో మాట చూద్దామా? ఎవరెవరిని చూస్తాడో దేవుడు చూద్దామా? ఇందాక కీర్తన గ్రంథంలో ఏం చూస్తాం? ఆయన నరులను కనులారా చూచుచున్నాడు. నరులను కనులారా చూస్తున్నాడంటే నేను చాలా మంచోడు అందుకే నన్ను చూస్తున్నాడని మనం అనుకోవచ్చేమో. ఎవరెవరిని చూస్తాడో చూద్దామా ఒకసారి. 15వ అధ్యాయం సామెతల గ్రంథం, సామెతలు 15వ అధ్యాయం, సామెతలు 15వ అధ్యాయము 3వ వచనం చూడండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనం. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును అన్నది చూసారా? చెడ్డవారిని యెహోవా కన్నులు చూస్తుంటాయట, మంచివారిని దేవుని కన్నులు చూస్తుంటాయట. ఇర్మియా గ్రంథం 29లో జరుగుతుంది అదే. మంచివాడైన ఇర్మియా గారి చేత చెడ్డవారైన ఈ మనుషులకు వార్త పంపిస్తున్నాడు, ఈ చెడ్డవారు మంచివారు అవ్వాలని. అర్థమవుతుందా? దేవుని యొక్క తాపత్రయం చూడండి. మంచివారి చేత చెడ్డవారు మారాలని సువార్త పంపిస్తున్నాడు. కానీ మనం ఏమైపోతామో తెలుసా? మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో చెడ్డవారిని మనం చూసి మేము కూడా వారితో సహవాసం చేసి వారు మమ్మల్ని శోధించేసరికి నేను కూడా శోధనలో పడ్డామని చెప్తుంటాం మనం. కానీ దేవుని మనసు అలా లేదు. ఇర్మియా గ్రంథం 29లో ఇర్మియా గారిని ఏర్పరచుకున్నాడు, ఇలాంటి చెడ్డవారికి అందరికీ సువార్తను పంపిస్తున్నాడు. ఈ చెడ్డవారు ఎవరిలా మారాలి? ఇర్మియా గారిలా మారాలి. దేవుని వెతికేవారిగా మారాలి, దేవునికి ప్రార్థన చేసేవారిగా మారాలి. నీవు తప్ప మాకెవరు లేరని దేవుని మొరపెట్టాలి. అది ఖచ్చితంగా ప్రతి మనిషి పాటించాలి. అందుకే ఇర్మియా గారితో దేవుడు ఒక మాట అన్నాడు. చూద్దామా? మనం చెప్పుకున్న ఎపిసోడ్స్, ఇంతకుముందు ఎపిసోడ్స్లో 15వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం, చాప్టర్ నంబర్ 15 వర్స్ నంబర్ 19. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధి నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. ఇర్మియా అని చెప్పి వారు నీ తట్టునకు తిరగవలెను అని క్రింద ఫుట్ నోట్లో చూడండి. వారు నీ తట్టునకు తిరుగుదురు కానీ నీవు వారి తట్టునకు తిరగకూడదు. నువ్వు వారి వైపే తిరుగు, వాళ్ళే నీ వైపుకు రావాలి.
ప్రత్యక్షంగా నిలబడి సువార్త ప్రకటిస్తున్నాడు, ఉత్తరాలు రాసి పంపిస్తున్నాడు. దేవుని యొక్క తాపత్రయం చూడండి అసలు ఎలా ఉందో. ఇర్మియా గారి సొంత మాటలు ఇవి, దేవుని ఆత్మ ప్రేరేపణ చేత మాట్లాడుతున్న మాటలు అవి. అంటే దేవుడు ఆత్మరూపిగా ఇర్మియా గారిలో ఉండి మనుషులతో మాట్లాడుతున్నాడు. అది మనిషికి అర్థం అవ్వాలి. దారి తొలగిపోయిన మనుషులతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మనమే దేవునికి చాలా దూరంగా వెళ్ళిపోయాం. నాడు ఒకేలాంటి ప్రవర్తనే మనుషులది, నేడు మనుషులది ఇదేలాంటి ప్రవర్తనే. కానీ దేవుడు ప్రేమస్వరూపిగా, ఆయన ప్రేమయ్య ఉన్నాడుగా. ఆ ప్రేమస్వరూపి ప్రేమయ్య ఉన్న దేవుడు మనిషికి ఆయన యొక్క ప్రేమ సువార్తను పంపిస్తున్నాడు. తన ప్రేమను వెల్లడిపరచుతున్నాడు. ఎలా వెల్లడిపరిచాడు? శిలువ మీద యేసు ప్రభు యొక్క సన్నివేశం ఒక్కసారి గమనించు నీవు ప్రియ సహోదరి సహోదరుడా. మనకు జీవ కిరీటం ఇవ్వడానికి ఆయన ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు. ఎన్నోసార్లు చెప్పాను ఈ విషయాలు, ఇది ఎప్పటికీ గుర్తుండాలి. మనకు జీవ కిరీటం ఇవ్వడానికి యేసు ప్రభు ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు. మనకు రక్షణ అను ప్రశస్తమైన వస్త్రములను ధరింపచేయుటకు యేసు ప్రభు రక్తపు మరకలతో నిండిన వస్త్రములను ధరించాడు. మన పాదములు సుందరముగా కనపడుటకు ఆయన పాదములకు మేకులు కొట్టించుకున్నాడు. మన దేహంతో ఏ తప్పు చేయకూడదని, అతి పరిశుద్ధంగా ఉండాలన్న ఉద్దేశంతో ఆయన దేహము బల్లెము చేత పొడవబడింది. ఈ చేతులతో పాపిష్టి క్రియలు మనం చేయకుండా జాగ్రత్త పడాలని చేతులకు మేకులు కొట్టించుకున్నాడు. మన పాపముతో కూడిన నిండిన చేతులు పవిత్రమైన చేతులుగా మార్చడానికి ఆ పాపాన్ని సిలువకేసి కొట్టాడు. ఇదంతా ఎవరి కొరకు? మనల్ని మంచివారిగా చేయుటకే. ఇది మనకు అర్థం కాకపోతే ఎలా? ప్రియులారా, ఎంత దయనీయమైన స్థితికి జారిపోయారో చూడండి. ఇర్మియా గ్రంథం 29లో కనపడుతున్న ఈ ఆహాబు సిద్కియాను వీళ్ళిద్దరు దేవుని నామాన్ని బట్టి అబద్ధాలు ప్రకటించడం మాత్రమే కాక పొరుగువారి భార్యలతో వ్యభిచారం చేస్తా కూర్చున్నారంట. అబద్ధపు మాటలు చెప్పి వారి శరీర క్రియలను, శరీర ఆశలను తీర్చుకోవడానికి ఎంత దీనమైన దిగజారిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోయారు చూడండి వీళ్ళు. శరీరం కేవలం నిష్ప్రయోజనం, ఆత్మయే జీవింప చేయనది. ఈ శరీర ఆశల కొరకు మనము మన ఆత్మీయ జీవితాలను పాడు చేసుకోకూడదు. మనకు ఈ లోకంలో శరీరధారిగా మన కొరకు జీవించిన యేసు ప్రభువుకున్న వ్యత్యాసం ఏంటంటే, శరీరాశ, నేత్రాశ, జీవపుడమను వీటికి మనం దాసోహులమవుతాం. వాటిని జయించలేక బానిసలమైపోతుంటాం. కానీ యేసు ప్రభు ఏం చేశాడో చూడండి. ఆయన భూమి మీద ఉన్నప్పుడు గలతీ పత్రిక 5వ అధ్యాయం, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, గలతీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము 20-21 వచనాలు చదువుదాం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. అటివారు వాగ్దాన దేశాన్ని కోల్పోయారు. ఇర్మియా గ్రంథంలో పోయి చెరలోకి వెళ్ళిపోయారు. అయితే యేసు ప్రభు యొక్క సంబంధికులు ఎలా ఉంటారో అదే అధ్యాయంలో, అనగా గలతీ పత్రిక 5:24 వచనం చూడండి ఒకసారి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. క్రీస్తు యేసు సంబంధులు
క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. సిలువ వేసేయాలి, మాకొద్దు ప్రభువా, ఇలాంటి ఆశల చేత, ఇలాంటి కార్యముల చేత మీకు మేము దూరం అవ్వాలని మాకు ఆలోచన లేదు. వినండి జాగ్రత్తగా. అయితే శరీర క్రియలను, ఆ ఆలోచనలను సిలువ వేయక ఈ అహాబు, సిద్కియా అను వీరు ఏం చేశారు? ఇక్కడ వ్యభిచరిస్తున్నారు. ఇక్కడ అందుకే దేవుడు ఆజ్ఞాపించాడు నెబుకద్నెజరుకు. దేవుడు ఆజ్ఞాపించగానే ఏం జరిగిందట? బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి వారిని అప్పగించుచున్నాను, మీరు చూచుచుండగా అతడు వారిని హతము చేసి చెరపట్టబడి బబులోనులోనున్న యూదా వారందరూ బబులోను రాజు అగ్నిలో కాల్చిన సిద్కియా వలెను అహాబు వలెను యెహోవా నిన్ను చెయ్యునుగాకని చెప్పుచు వారి పేళ్లను శాపవచనముగా వాడుకొందురు. ఇదే యెహోవా వాక్కు. వీళ్ళిద్దరి పేర్లు శాపవచనంగా వాడుకుంటారు. అహాబు, సిద్కియా అను వీరు పాపం చేసినప్పుడు ఇదిగో దేవుడు వారిని నెబుకద్నెజరు చేత శిక్షించి వారిని అగ్నిలో కాల్చివేశాడే, నిన్ను కూడా అలా కాల్చేస్తాడని అహాబు, సిద్కియా పేర్లు అలా శాపవచనంగా వాడుకుంటారట. ఇది ఇర్మియా గారు వ్రాసి పంపించిన ఉత్తరం. అంటే ఈ ఉత్తరంలో 4వ వచనం నుండి 20వ వచనం వరకు ఒక భాగం అయితే, 21వ వచనం నుండి 23వ వచనం వరకు మరొక భాగం ఈ ఉత్తరంలో కనబడుతున్నాయి. ప్రియులారా, ఎప్పుడైతే ఈ ఉత్తరం అక్కడికి చేరిందో వారు చదివి అందరూ వినే విధంగా ఎవరైతే చదివి వినిపించారో ఆ మాటలన్నీ విన్న తర్వాత అక్కడ ఉన్న వారిలో ఒక అబద్ధ ప్రవక్తకు ఇర్మియా గారు రాసి పంపిన లేఖ నచ్చక దానికి స్పందనగా మరొక ఉత్తరం రాసి పంపిస్తున్నాడు. అదే 24వ వచనం నుండి ఉన్న కొన్ని మాటలు. ఆ ఉత్తరంలో ఏముందో ఇప్పుడు చూద్దాం. నెహలామీయుడైన షెమయాకు నీవి మాట తెలియజేయుము. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. వెర్రివారై తమను తాము ప్రవక్తలనుగా ఏర్పరచుకున్న వారిని నీవు సంకెళ్ల చేత బంధించి బొండలో వేయించినట్లుగా యాజకుడైన యెహోయాదాకు ప్రతిగా యెహోవా మందిర విషయములలో పై విచారణకర్తయగు యాజకునిగా యెహోవా నిన్ను నియమించినని యెరూషలేములో ఉన్న ప్రజలకందరికీ యాజకుడగు మయషేయ కుమారుడగు జెఫన్యాకును యాజకులకందరికీ నీవు నీ పేరటనే పత్రికలను పంపితివే. అనాతోతీయుడైన ఇర్మియాను నీవేళ గద్దింపకపోతివి. అతడు తన్ను తాను మీకు ప్రవక్తనుగా చేసుకొనెను కదా. అదియుగాక దీర్ఘకాలము మీరు కాపురముందురు, నివసించుటకై ఇండ్లు కట్టించుకొనుడి, ఫలములు తినుటకై తోటలు నాటుడి అని బబులోనులోనున్న మాకు అతడు వర్తమానం పంపి ఉన్నాడు. అప్పుడు యాజకుడైన జెఫన్యా ప్రవక్త అయిన ఇర్మియా వినుచుండగా ఆ పత్రికను చదివి వినిపించాను. 24 నుండి 29వ వచనం వరకు వ్రాయబడిన ఈ మాటలు జాగ్రత్తగా విందాం. ఎందుకంటే చదివితే అంత సులభంగా అర్థమయ్యే విషయం కాదు. ఒక చిక్కుముడు ఉంది అక్కడ. ఇక్కడ మనకు 3 వ్యక్తులు కనపడతారు. ఒక వ్యక్తి పేరు షెమయా, మరొక వ్యక్తి పేరు జెఫన్యా, మరొక వ్యక్తి పేరు మన ఇర్మియా ప్రవక్త గారు. తర్వాత మరొక పేరు కూడా కనబడుతుంది, యెహోయాదా అన్నది. అసలు ఇదంతా ఏంటి? మ్యాటర్ ఏంటంటే, ఇంతవరకు మనము ఇర్మియా గారు యెరూషలేము నుండి అనగా యూదా దేశం నుండి బబులోనుకు పంపించిన లెటర్ ఏం రాస్తుందో మొత్తం విన్నాం. ఇర్మియా గారు చెప్పిన మాటలు ఆ లెటర్లో చదువుకున్నారు బబులోన్లో ఉన్న చెరలో ఉన్నవారు. ఆ బాబిలోన్లో ఉన్నవారు ఆ మాటలు విన్న వెంటనే అందులో షెమయా అనే వ్యక్తి యూదా దేశంలో ఉన్న జెఫన్యా అనే వ్యక్తికి
ఒక లెటర్ రాసి పంపిస్తున్నాడు. ఏమని రాసి పంపించాడంటే, మేమందరం ఇక్కడ బబులోనులో చెరలో ఉన్నాము. ఓ జెఫన్యా, నీవు యెరూషలేం మందిరానికి యాజకుడుగా ఉన్నావు కదా, ఎవరైతే అబద్ధ ప్రవక్తలు అన్నావో వాళ్ళందరినీ పట్టుకొని నువ్వు లోపల సంకెళ్ళేసి లోపల బంధించావు. నేనే దేవుని ప్రవక్త, నేనే యెహోవా దేవుని ప్రవక్త అని చెప్పుకునే వాళ్ళందరినీ నువ్వు లోపలేసావు కదా. అయితే ఈ ఇర్మియా వాడు మేము చెరలో ఉంటే ఒక లెటర్ రాసి పంపించాడు. ఆ లెటర్లో ఏం రాశాడు? 70 సంవత్సరాలు దీర్ఘకాలం మీరు అక్కడే ఉండాలి, ఇల్లులు కట్టుకోవాలి, పిల్లలు కనాలి అని ఇవన్నీ రాసి పంపించాడు. ఈ 70 ఏళ్ళు దీర్ఘకాలం ఉండాలి అని చెప్పేసి లెటర్ రాసి పంపించాడే. నువ్వు అలాంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు ఎందుకు బొండలో చెరలో వేయలేదు, చెరసాలలో బంధించలేదు? ఎందుకు ఈ షెమయ అనేవాడు అంత రెచ్చిపోతున్నాడంటే, ఈ షెమయ, నెహలామీయుడైన షెమయాను ఈ వ్యక్తి ఆ బబులోను చెరలో ఉన్న వారి మధ్యలో ఉండి అబద్ధాలు చెప్తున్నాడు. మనం 2 ఏళ్ళే, కొంచెం ఊపిపట్టండి, మనం తిరిగి వెళ్ళిపోతాం. ఇలా ప్రజలు అబ్బా షెమయ చాలా మంచి మాటలు చెప్తున్నాడు, మనము ఇంకొక 2 ఇయర్స్లో వెళ్ళిపోతామట అని ప్రజలందరూ ఆశ పెట్టుకున్నారు. ప్రజలకు వారి చెవికి ఏదైతే ఇంపుగా ఉంటుందో ఆ మాటలు విన్నప్పుడు వారికి సంతోషం అనిపిస్తుంది. 2 ఏండ్లే మీరు ఇక్కడ ఉంటారు చెరలో అని ఈ షెమయా చెప్తున్నాడు. 2 ఏండ్లే అంటే తక్కువ కాలం. ఎందుకంటే అందరూ అదే మాట మాట్లాడుతున్నారు మనం చదువుకున్న అధ్యాయాలను బట్టి చూస్తే. కానీ ఇర్మియా గారు ఉత్తరం పంపించారు, మీరు 2 ఏళ్ళు కాదు, సుదీర్ఘకాలం ఉంటారు. మీరు అక్కడ ఇల్లు కట్టుకోండి, మీరు పిల్లలు కనండి, పెళ్ళిళ్ళు చేసుకోండి, మీ పిల్లలకు పెళ్ళిళ్ళు చేసుకోండి అంటే మీ పిల్లలకు, మీ కుమారులకు వెతకండి సంబంధాలు. తర్వాత ఈ పట్టణం క్షేమంగా ఉండాలని మీరున్న ప్రాంతాల కొరకు ప్రార్థన చేయండి. ఇవన్నీ రాసి పంపించాడు. 28వ వచనంలో జెఫన్యాను యెరూషలేములో ఉన్న యాజకునితో బబులోనులో ఉన్న షెమయా అను ఆ వ్యక్తి ఒక ఉత్తరంలో రాసి మాట్లాడి చెప్తున్నాడు. అనాతోతు ప్రాంతానికి సంబంధించిన ఇర్మియాను ఆ వ్యక్తి ఇష్టం వచ్చిన లెటర్లు రాసి పంపిస్తుంటే, దీర్ఘకాలం ఇక్కడే ఉంటారని లెటర్స్ రాసి పంపిస్తుంటే నువ్వెందుకు గద్దించలేదు? జెఫన్యా, నువ్వు యాజకుడవు కదా, యెహోయాదా అని ఒకప్పుడు మంచి యాజకుడు ఉండేవాడు, ఆ యాజకుని స్థానంలో నువ్వు వచ్చున్నావు కదా. ఇప్పుడు ఇలాంటి యాజకత్వం నువ్వు ఉన్నప్పుడు నువ్వు చాలామందిని అబద్ధ ప్రవక్తలను అందరినీ తీసుకొని చెరసాలలో వేయించావు. అలాంటి పని చేసిన నీవు ఈ ఇర్మియా ఎందుకు గద్దించట్లేదు? దీర్ఘకాలం మేము చెరలో ఉంటామని ఎందుకు రాసి పంపిస్తున్నాడు? అలాంటి ఉత్తరాలు రాస్తుంటే నువ్వు మౌనంగా ఎందుకున్నావు? ఇర్మియాను కూడా పట్టుకొని బంధించి లోపలై అని ఒక ఉత్తరం రాసి పంపిస్తే, ఇక్కడ జెఫన్యా గారు ఆ ఉత్తరం తను మాత్రమే చదువుకోకుండా ఇర్మియా గారిని పిలిచి, ఇదిగో నీ గురించి ఈ వ్యక్తి మొత్తం ఇలా రాశాడని చెప్పేసి మొత్తం ఆ పత్రికలో ఏముందో, ఆ లెటర్లో ఏముందో జెఫన్యా గారు ఇర్మియా గారికి షెమయా రాసిన మాటలన్నీ చదివి వినిపించడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇర్మియా గారికి ఆ షెమయా అన్న మాటలన్నీ వినపడ్డాయో ఉత్తరం ద్వారా, వెంటనే దేవుని వాక్కు ఇర్మియా గారికి ప్రత్యక్షమై ఈ షెమయాను, ఈ దుర్మార్గుని పరిస్థితి ఏమవుతుందో దేవుడు అప్పుడే తీర్పిస్తున్నాడు. చూడండి ఎలా ఉందో. 31 వచనం, 31 వచనాలు. అంతటా యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, చెరలోనున్న వారికందరికీ నీవు పంపవలసిన వర్తమానమేమనగా, యెహోవా నెహలామీయుడైన షెమయాను గురించి ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను అతని పంపకపోయినను షెమయా మీకు ప్రవచింపుచు అబద్ధపు మాటలను నమ్మునట్లు చేసెను గనుక యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నెహలామీయుడైన షెమయా యెహోవా మీద తిరుగుబాటు చేయుదుమని చాటించెను. అమ్మా, ఈ షెమయా అన్నవాడు యెహోవా దేవుని మీద తిరుగుబాటు చేద్దాం పదండి, మనల్ని తరిమేశాడు ఈ దేశంలో నుండి, ఆయన చెప్పిన మాటలు వినకుండా అడ్డుకుందాం రండి అని ఇలాంటి అబద్ధాలన్నీ చెబుతూ మనం వెళ్ళిపోతాం తిరిగి త్వరగా,
నేను చెప్పకపోయినా, నేను ప్రకటించకపోయినా నా పేరు చెప్పి అబద్ధాలు ప్రకటిస్తున్నాడు కదా. ఈ ప్రజలు నా మీద తిరుగుబాటు చేయడానికి కారకుడయ్యాడుగా ఈ షెమయా అను వీడు. కాబట్టి ఈ షెమయా విషయంలో దేవుడు ఇలా సెలవిస్తున్నాడని, ఇర్మియాను స్పందించు, వెంటనే నువ్వు మళ్ళీ ఉత్తరం రాసి పంపించు. ఈ షెమయా అను వాడి పరిస్థితి ఏమవుతుందో. నెహలామీయుడైన షెమయా యెహోవా మీద తిరుగుబాటు చేయుదు అని చాటించెను గనుక అతనిని అతని సంతానమును నేను శిక్షించుచున్నాను. ఈ జనులలో కాపురముండు వాడు ఒకడును అతనికి మిగిలి ఉండడు. ఎవరు కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ అతనికి ఉండడు ఇంకా ఫ్యూచర్లో. నాకేంటి, నా పిల్లలు ఉన్నారు అనుకుంటే ఆ పిల్లల్ని కూడా నేను బతకనివ్వను. అతనిని అతని సంతానమును నేను శిక్షించుచున్నాను. ఈ జనులలో కాపురముండు వాడు ఒకడును అతనికి మిగిలి ఉండడు. నా ప్రజలకు నేను చేయు మేలును అతడు చూడడు. ఇదే యెహోవా వాక్కు. అంటే మనం ఇందాక 11వ వచనంలో చూసాం కదా, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు అన్న మాట చదువుకున్నాగా. అలాంటి మంచి ఉద్దేశములు, సమాధానకరమైన రోజులు వచ్చే సమయానికి ఈ నెహలామీయుడైన షెమయా అతని సంతానం ఎవరు మిగిలి ఉండరు. ఎవరు ఆ మంచి రోజులు చూడరు. అందరూ అంతరించిపోతారు. అది శాపం. ఏం జరిగింది చెప్పండి. 24వ వచనం నుండి 32వ వచనం వరకు ఇర్మియా గారు ఏ లెటర్ అయితే రాసి పంపించారో, మీరు దీర్ఘకాలం అక్కడ ఉండబోతున్నారని ఆ మాటలని వినిపించినప్పుడు వెంటనే అక్కడ బాబిలోన్ నుండి ఒక దుర్మార్గుడు యెరూషలేంలో ఉన్న యాజకుడైన జెఫన్యాకు ఒక లెటర్ రాసి పంపిస్తాడు. జెఫన్యా, బైబిల్ గ్రంథంలో జెఫన్యా అని ఒక పుస్తకం ఉంటుంది. ఆ జెఫన్యా గారు కాదు, ఇక్కడ ఇర్మియా గ్రంథంలో మనకు కనపడుతున్న జెఫన్యా. జెఫన్యా, నువ్వు మందిరానికి యాజకుడుగా ఉన్నావుగా. ఎవరైతే తమను తాము ప్రవక్తలని చెప్పుకొని అబద్ధాలు చెప్తున్నారో వాళ్ళని పట్టుకొని నువ్వు లోపలేసావని నాకు తెలుసు. అందరికీ ఆ మాటలు చెప్తున్నప్పుడు ఈ అనాతోతు ప్రాంతానికి సంబంధించిన ఇర్మియాను మాత్రం నువ్వు ఎందుకు విడిచిపెట్టావు? ఈ ఇర్మియాను, ఈ వ్యక్తి మేము చెరలో ఉంటే మాకు లెటర్ రాసి పంపించాడు. ఈ లెటర్లో మేము ఇక్కడే దీర్ఘకాలం ఉంటామని, ఇక్కడే ఇల్లులు కట్టుకోవాలని, మా కుమారుల కుమార్తెలకు సంబంధాలు వెతకాలని, పిల్లలు వారు కనాలని, ఆ సుదీర్ఘకాలం అయిపోయిన తర్వాతనే మేము తిరిగి వస్తామని, ఆ కాలం కూడా 70 సంవత్సరాల కాలం శిక్ష ఉంటుందని ఇవన్నీ రాసి పంపించాడు. ఈ లెటర్ రాకముందు ఉన్నంత వరకు నేను వేరేది చెప్తున్నాను, అంతే కదా. నేను ఒకటి చెప్తున్నప్పుడు ఈ లెటర్ వేరే విధంగా వచ్చిందనుకో, వినేవారికి ఏమవుతుంది? ఇప్పుడు నేను చెప్పే మాటలు కరెక్టా, లేకపోతే ఇర్మియా పంపించిన ఉత్తరం ప్రకారంగా చెప్పబడిన మాటలు రైట్ అవుతాయి? అందుకే దేవుడు ఈ షెమయా పలికిన, నెహలామీయుడైన షెమయా పలికిన మాటలు మీరు నమ్మకండి, అబద్ధాలే చెబుతున్నాడని దేవుడు షెమయాను అతని సంతానమును మంచి రోజులు రాకుండా, అవి చూడకుండా వారి జీవితాల్లో వారి బ్రతుకులను అంతమొందిస్తున్నాడు దేవుడు. అప్పుడు చూస్తున్న ప్రజలు ఏమని నమ్మాలి? అబద్ధ ప్రవక్త ఎవరు, నిజమైన ప్రవక్త ఎవరు? అది ప్రజలు పరీక్షించి తెలుసుకోవాలి. ఇదే మాదిరిగానే మనము 28వ అధ్యాయంలో కూడా మరొక ప్రవక్తను చూసాము ఒకప్పుడు, హనన్య. ఇతను కూడా అబద్ధాలు చెప్పాడు, 2 ఏళ్ళలో తిరిగి వస్తామని, వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి వస్తారని. ఇర్మియా గారు ప్రకటిస్తున్న రోజుల్లో దేవుని పక్షాన నిలబడిన వ్యక్తి మాటలు ఎలాగైతే నమ్మక, అబద్ధాలు చెప్పేవారి మాటలు ఎలాగైతే నమ్మారో ప్రజలు, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు కూడా చాలామంది నేనే క్రీస్తును అని పరిచయం చేసుకుంటారట. నేనే క్రీస్తును, నేనే క్రీస్తును, అబద్ధపు క్రీస్తు. ఇలా దుష్టుడు, సాతానుడు నేనే క్రీస్తునని ప్రజల్లోకి దూరి, మనుషుల్లోకి దూరి అబద్ధాలు ప్రకటిస్తుంటాడు. వారిని కూడా వెంబడించేవారు, వారిని నమ్మేవారు అనేక మంది ఉన్నారు. ప్రియులారా, శాపం చూడండి. ఏం నేర్చుకున్నాం ఈ అధ్యాయంలో? 29వ అధ్యాయంలో మనం మొత్తం 32 వచనాలను చూసాం ఇంతవరకు.
ఇర్మియా గారు ఒక ఉత్తరం రాసి పంపించారు, మీరు అక్కడ ఉన్నారు, దేవుడు చెప్పినట్లుగా ఉండండి. ఇక్కడికి వస్తామని అనుకుంటే ఇక్కడ ఉన్న పరిస్థితి బాగాలేదు. వీళ్ళ ఖడ్గము, క్షామము, తెగులు అన్నీ ఉన్నాయి. చెడిపోయిన అంజూరపు గంప వీళ్ళు. అయితే చెరలోకి వెళ్ళిపోయిన మీ గురించి మాత్రం ఆయన ఉద్దేశాలు వేరు. మిమ్మల్ని గురించి ఆలోచించిన ఉద్దేశాలు సమాధానకరమైనవి. ఓపిక పట్టండి. ఆ దినము, ఆ గడియ వచ్చేంత వరకు ఓపికతో కొనసాగండి. అయితే మీ మధ్యలో ఇద్దరు ఉన్నారు, అహాబు, సిద్కియా అని ఇద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరూ అబద్ధాలు ప్రకటిస్తూ పొరుగువారి భార్యలతో వ్యభిచరిస్తున్నారు. నెబుకద్నెజరుకు చెప్పాడు దేవుడు, వీరిద్దరిని హతమార్చి అగ్నిలో కాల్చేస్తాడని. ఫ్యూచర్లో, భవిష్యత్తులో చెరలో ఉన్న మీరు ఈ ఇద్దరు పేర్లు ఉపయోగించుకొని, ఇదిగో మీరు అట్లా అగ్నిలో కాలిపోతారు తప్పు పనులు చేస్తే అని శాపాస్పదముగా, నిందాస్పదముగా, అపహాస్యాస్పదముగా, శాపవచనంగా వాడుకుంటారు వీళ్ళు. ఎప్పుడైతే ఉత్తరం అక్కడికి వెళ్ళిందో, నెహలామీయుడైన షెమయా అని ఒక వ్యక్తి ఇర్మియా గారు రాసిన మాటలు ఏవి నచ్చలేదు, ఇష్టపడలేదు. సత్యాన్ని తిరస్కరిస్తున్న ఈ షెమయా, సత్యాన్ని విసర్జించిన ప్రజలు. అక్కడున్న షెమయా యెరూషలేములో జెఫన్యాకు ఒక లెటర్ రాస్తాడు. ఇర్మియా అనే వ్యక్తి ఒక ఉత్తరం రాసి పంపించాడు మాకు, మేము ఇక్కడ దీర్ఘకాలం ఉంటామని రాశాడు. ఎలా రాస్తాడు? ఎలా ఎలా పంపిస్తాడు ఆ మాటలని? నేను ఇక్కడ చెప్తున్న మ్యాటర్ వేరు, నేను ఇక్కడ చెప్తున్న మాటలు వేరు. ఇర్మియాని పట్టుకొని లోపలే ఫస్ట్ తాను ప్రవక్తగాని పరిచయం చేసుకున్నాడుగా. చాలామంది నువ్వు లోపలేసావు అలానే, అలాంటి వారిని ఇర్మియాని ఎందుకు వదిలిపెట్టేస్తున్నావని ఉత్తరం రాసి పంపిస్తే జెఫన్యా గారు ఇర్మియా గారిని కూర్చోపెట్టుకొని, ఇదిగో షెమయా ఇలా రాసి పంపించాడని చెప్పేసి మొత్తం చదివాడు. ఆ మాట వినగానే దేవుడు, ఇర్మియా నువ్వేం బాధపడకు, నీ పక్షాన నేనున్నా. ఆనాడు మోషేతో అన్నాను ఉన్నవాడనని, ఈరోజు నీతోనూ అంటున్నాను నేను నీతో ఉన్నానని. ఇదిగో షెమయాకు వర్తమానం పంపు. ఈ ప్రజలందరికీ, చెరలో ఉన్న వీళ్ళందరికీ నేను ఉద్దేశించిన మంచి సంగతులు నెరవేర్చే దినం ఆసన్నమైనప్పుడు షెమయా నువ్వు బ్రతికుండవు, నీ సంతానంలో ఎవరు బ్రతికుండరు. దేవుడు ఉద్దేశించిన మంచి రోజులు నువ్వు చూడవు అన్నట్లుగానే భవిష్యత్తు అలానే జరుగుతుంది. ప్రియులారా, ఈ అధ్యాయంలో ఎన్నో విషయాలు మనం నేర్చుకున్నాం. దేవుని శాపానికి గురైతే మాత్రం మనల్ని తప్పించేవాడు ఎవ్వరు ఉండరు. మనుషులకు క్షమాపణ ఇచ్చేది దేవుడు. అలాంటిది దేవుని విషయంలో దేవునితోనే మనము వ్యాజ్యం పెట్టుకొని ఆయనకు దూరం అయితే మనల్ని క్షమించేది ఎవరు? మనల్ని దరికి చేర్చుకునేది ఎవరు? తన హక్కును చేర్చుకునేది ఎవరు? ఇంకెవరు ఉండరు. కాబట్టి దీపం ఉండగానే ఆయన సన్నిధిలో ఆయనను వేడుకుంటూ, ప్రభువా మా పాపములు, మా తప్పిదములు ఒప్పుకుంటున్నాం, నీ దగ్గరికి చేర్చుకోవాలని అడగాలి. అలా అడిగి ఆయనను పూర్ణ మనస్సుతో వెతికితే ఆయన తనను మనకు కనపరుచుకుంటాడు. కనపరుచుకొని పరలోక రాజ్యం యొక్క తలుపు మూతపడి ఉంటే మన జీవితాలను బట్టి ఆయనను వెతికినప్పుడు ఆయన మన కొరకు ద్వారం తెరుస్తాడు. ఆ ద్వారమే యేసు ప్రభు. నేనే ద్వారము అన్నాడు, చూసారా? ఆ ద్వారం మనకు తెరవబడి యేసు ప్రభునందు మనం ఏమవుతాం? ముద్రించబడతాం, భద్రపరచబడతాం. ఆలోచిస్తారని ఆశిస్తూ ఇదిగో మన అందరికీ ఒక్క మాట చూసి మనం ముగించుకుందాం. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనం చూద్దాం. 13వ వచనం, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి అని. చూసారా? సత్యవాక్యమును అక్కడ ఇర్మియా గారు ప్రకటిస్తున్నారు. అది నమ్మలేదు ఈ షెమయా, శాపానికి గురయ్యాడు. ఈరోజు అదే సత్యవాక్యం మనకు వినిపించబడుతుంది. మనము ఆ సత్యవాక్యం ఏదో కాదు, దాన్ని ఏమంటారట? రక్షణ సువార్త అట. ఈ రక్షణ సువార్తను మనం విని ప్రభువునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన పరలోక దేశానికి మనం వెళ్ళుటకు దేవుని చేత మనం ముద్రించబడాలి. అలానే యూదా పత్రికలోని మొదటి వచనంలో ఏముంటుంది? యూదా పత్రిక
మొదటి వచనం, యేసుక్రీస్తునందు భద్రము చేయబడినందు. చూసారా, ఆ విధంగా ప్రభువులో మనం భద్రపరచబడాలి. ప్రియులారా, రక్షణ సువార్త ఆనాడు ఈ షెమయాకు వీరందరికీ ఎలాగైతే వినిపించబడిందో మనకు ఈ విధంగా ఈరోజు ఇదిగో పాపంలో ఒప్పుకొని, ఒకవేళ ఇంకా మనం ఏమైనా తప్పులు చేస్తూ ఉంటే, బాప్తిస్మం తీసుకొని కూడా ఇంకా తప్పులు చేస్తుంటే, ఎలాగో నేను తప్పులు చేస్తున్నా కదా ఇంకా దాంట్లోనే బతుకుతాంలే అని అనుకోకండి. నో, మనం మారుతామని దేవుడు మనకిచ్చిన ఆయుష్యతే. మారిన మన బ్రతుకులు స్థిరంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నది. ఈ పరీక్షలో మనం నెగ్గాలి, ఓడిపోకూడదు, గెలవాలి. ఏ సమస్య అయినా అది మన జీవితంలో ఒక పెద్ద సవాలుగా మారి అది మన జీవితాలను సవాలు చేస్తుంటే ఆ సవాల్ని మనం సవాల్ చేయాలి. డు నాట్ అలౌ ఛాలెంజ్ టు ఛాలెంజ్ యూ. ఇన్స్టెడ్ యూ ఛాలెంజ్ ద ఛాలెంజ్ ఆఫ్ టెంప్టేషన్స్. శోధనలు మనల్ని ఇరుకుల్లో పెడుతుంటే ఆ శోధనలనే నీవు ఇరుకుల్లో పెట్టు దేవుని వాక్యం చేత. అపవాది యేసు ప్రభు వద్దకు వచ్చి శోధించినప్పుడు జయించలేకపోయాడు, శోధకుడు ఓడిపోయాడు. మనల్ని విమోచించడానికి వచ్చిన విమోచకుడు గెలిచాడు. అలా మనం ప్రభు పక్షాన నిలబడి శోధనలు జయించి బలంగా నిలబడాలి. ఆలోచిస్తారని ఆశిస్తూ ఇంతటితో ఈ 66వ ఎపిసోడ్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుని వాక్య సందేశాన్ని ముగించుకుందాం. ప్రార్థన. ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఇంతవరకు మీ మాటలు మాకు వినిపించారు, అనేక విషయాలు నేర్పించారు నా తండ్రి. ఆనాడు చెడ్డవారిని అందరినీ మీరు మార్చి మీ వారిగా చేసుకోవాలని ఎంతో మీరు ప్రయత్నించారు. మీ ప్రేమ పిలుపును, మీ వాక్యాన్ని నా తండ్రి అంగీకరించక మీ కృపలో నుండి నా ప్రభు వారు దూరం అయిపోయారు. అలాంటి స్థితిలోనికి మేము జారిపోకుండా మీ వాక్యము చేత మేము ప్రతిదినము కట్టబడుచు, ఎదుగుచు, బలపడుచు, మీరు కోరుకున్న రీతిలో మేము జీవించలాగిన సహాయం చేయమని వేడుకొనొచ్చు. మీ వాక్యం చేత మమ్మను నడిపిస్తున్నందుకే స్తోత్రములు చెల్లిస్తూ, మిమ్మల్ని హెచ్చిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటా నా తండ్రి. ఈ ప్రార్థన, విజ్ఞాపన, ఈ కృతజ్ఞతాస్తుతి పాపులమైన మమ్మను మీరు వేదకి రక్షించుటకు యేసు ప్రభువును ఈ లోకానికి పంపించారు. ఆయన చేత మీరు మమ్మను రక్షించారు తండ్రి. అందుని బట్టి స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రభువును ఘనపరుస్తూ స్తుతించచ్చు. మేము అనాథలుగా ఉండక పరిశుద్ధ ఆత్మదేవుని కృపలో భద్రపరచబడి ఉన్నాం కనుక మా దేవుడైన పరిశుద్ధాత్మ దేవుని కనపరుస్తూ ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల ప్రేమ, కృపా సహవాసములు చేరి ఉన్న మనందరితోనూ సకల దేశంలో యందు స్థిరపరచబడి ఏర్పాటు చేయబడిన సార్వత్రిక సంఘముతోనూ సదాకాలము తోడేయుండును గాక. ఆమెన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.